అందరికీ నమస్కారం. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఫిజిక్స్లో ఎలక్ట్రోస్టాటిక్స్ టాపిక్లో ఉన్నాం. ఈరోజు ఆ టాపిక్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఎలక్ట్రిక్ డైపోల్. స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రిక్ డైపోల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మీరు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఒకసారి బ్రీఫ్గా మీకు చూపిస్తాను. ఎలక్ట్రిక్ డైపోల్కి సంబంధించింది మనం ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క డెఫినేషన్ చూడాలి. ఫస్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, డైపోల్ ఎట్లా ఫామ్ అవుతుంది, దానికి సంబంధించింది చూడాలి. రెండోది ఎలక్ట్రిక్ డైపోల్ గురించి నేర్చుకున్నామంటే కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సింది డైపోల్ మూమెంట్ అంటే ఏంటి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డైపోల్ మూమెంట్. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. డెఫినేషన్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి చూడాలి మనం. రైట్, డైపోల్ మూమెంట్ చూసిన తర్వాత ఈ డైపోల్ మూమెంట్ తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందా, డైపోలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందా, డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందా అసలు, అయితే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అందులో ఒకటి ఎట్ ఏ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్, రెండోది ఆన్ ఈక్విటోరియల్ లైన్ మీద ఉండే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, యాక్సియల్ లైన్ మీద ఉండే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, రెండు మనం చూద్దాం. అసలు ఫస్ట్ డైపోల్ అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందా అన్నది తెలుసుకొని క్రియేట్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఇది వచ్చిందంటే క్రియేట్ చేస్తుంది, బట్ దానికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. నేను అదేంటనే అంటే ఇక్కడేం ఎగ్జంప్షన్ లేవు. అసలు డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ కాదు అనేది ఎలా ఉంటుంది, అసలు అయితే ఎలా ఉంటుంది, సరే దాని దగ్గర మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఈక్విటోరియల్ లైన్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది. అసలు ఈ డైపోల్ని తీసపోయి మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వడం ఇక్కడ చూస్తాం. ఈ డైపోల్ని తీసపోయి, ఇప్పుడు ఇది డైపోల్ అనుకోండి, ఇది ఒక డైపోల్ అనుకోండి, దీన్ని తీసపోయి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దీని మీద ఎలాంటి ఫోర్స్ ఉంటుంది అంటే ఫోర్స్ experienced by dipole in an external మళ్ళీ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఎట్లుంటుంది, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తర్వాత ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఈ డైపోల్ యొక్క అసలు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం అసలు ఈ డైపోల్ని మనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం తెలుసుకుంటాం. ఇక లాస్ట్ ఇంకొక మాట మనం చూద్దాం, పాయింట్ డైపోల్ అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాయింట్ డైపోల్. మీరు కావాలంటే చూడండి, ఎక్కడ కూడా మీకు డైపోల్కి సంబంధించిన ఇన్ని పాయింట్స్ మీకు దాదాపుగా కవర్ అయ్యేవి తక్కువ అవైలబుల్ ఉంటాయి అనుకుంటున్నాను. నేను ఎక్కడ చూడలేదు. మ్యాక్సిమం నేను అనుకుంటా ఇన్ని వెరైటీ ఆఫ్ పాయింట్స్ ఒక్క డైపోల్కి సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ అయినాయి. దీని తర్వాత మనం గాస్ లాకి వెళ్తాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి అన్ని లింక్డ్ ఉంటాయి. సో ఇది ఐపీఈ సిరీస్, మర్చిపోకండి. మనం ఎక్కడ సిరీస్లో ఉన్నాం, ఐపీఈ సిరీస్లో ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐపీఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాథమెటిక్స్లో ఐపీఈ సిరీస్ అంటే మనం బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం. ప్రైమ్ సిరీస్కి వచ్చేసరికి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్ రకరకాలు నేర్చుకుంటాం. కానీ ఫిజిక్స్కి వచ్చేసరికి అట్లా కాదు. ప్రైమ్ సిరీస్ కన్నా కూడా ఐపీఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడే బిల్డ్ అవుతాయి. ఇంత వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ని డీటెయిల్డ్గా చూస్తాం మనం. క్లియర్గా అర్థం చేసుకోండి. మన మైండ్లో ఇక పిక్చర్ ఈజీగా దిగిపోతుంది వీటన్నిటికి సంబంధించి. నేను అలా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఈరోజు ఇవన్నీ. ఇంత క్లారిటీ వస్తే తప్ప మీరు
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక అప్లికేషన్ టైపు ఒక న్యూమెరికల్ ప్రాబ్లమ్ని కానీ అటెంప్ట్ చేయలేరు. అంటే కంటెంట్ మీద క్లారిటీ, స్పష్టమైన క్లారిటీ ఉండాలి. చిన్న డౌట్స్ చిన్న వస్తాయి, రైజ్ అవుతుంటే మ్యాక్సిమం మనకి కంప్లీట్గా అర్థమైపోతేనే మీరు నెక్స్ట్ ప్రైమ్ సిరీస్లో న్యూమెరికల్స్ అటెంప్ట్ చేస్తారు. కాబట్టి ఐపీ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ సిరీస్ కన్నా ముందు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయేవాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. డన్, వితౌట్ లేట్ మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో డెఫినేషన్ ఫస్ట్, అసలు డైపోల్ అంటే ఏంటి, డైపోల్ మూమెంట్, ఇవన్నీ ఆర్డరు మీరు గుర్తుపెట్టుకోండి. నేను తీసేస్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, డైపోల్ మీరు ఒక్కసారి నేమ్ని అబ్జర్వ్ చేయండి. నేమ్లోనే అసలు మీనింగ్ అంతా ఉండిపోయింది. డై అంటే రెండు, పోల్ అంటే రెండు పోల్స్. ఇక్కడ పోల్స్ అంటే నిలబెట్టే ఆ పోల్స్ కావు, పోల్స్ అంటే ఛార్జెస్. ఇక్కడ రెండు ఆపోజిట్ ఛార్జెస్. అంటే డైపోల్ యొక్క మీనింగ్ ఏంటంటే రెండు ఆపోజిట్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నెగటివ్ ఛార్జ్ అండ్ ఏ పాజిటివ్ ఛార్జ్. దిస్ ఈజ్ ఏ నెగటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ ఏ పాజిటివ్ ఛార్జ్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ బై ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్, if they are separated by a fixed distance, fixed spelling, okay, they are separated by a fixed distance, this system is called a dipole. This is a dipole, this arrangement is called a dipole. కొన్ని పర్టికులర్ పాయింట్స్ మెన్షన్ చేద్దాం. డైపోల్ డెఫినేషన్ ఏంటి, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, they must be equal to make a dipole. Charges must be equal in their magnitude, వీటి magnitude సేమ్ ఉండాలి, and they should be opposite. అంటే two same charges cannot form a dipole, two positive charges cannot form a dipole, two negative charges cannot form a dipole. A dipole should contain equal magnitude charges and opposite charges separated by a fixed distance, and this fixed distance will be negligible almost. All the time we neglect almost the distance between the charges. ఉంటుంది, రెండు ఆపోజిట్ ఛార్జెస్ ఈక్వల్ ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది, ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంటుంది, బట్ అది నెగ్లిజిబుల్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మిల్లీ మైక్రో నానో ఎక్కడో నానోమీటర్స్లో ఉంటుంది. అంత తక్కువ డిస్టెన్స్ ఉంటుందన్నమాట డైపోల్. మనం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కోసం బోర్డు మీద డ్రా చేసినప్పుడల్లా ఇదొకటి మధ్యలో ఏదో పెద్ద దూరం ఉన్నట్టు డ్రా చేస్తాం, బట్ ఇమాజిన్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ దే ఆర్ వెరీ క్లోజ్, చాలా దగ్గరగా ఉంటే డిస్టెన్స్ నెగ్లిజిబుల్ ఉంటుంది వీటి మధ్య డిస్టెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఏ డైపోల్. డైపోల్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ద సిస్టమ్ దట్ కంటైనింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by a fixed distance, and in this fixed distance usually we take it as 2a units. దీనికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జనరల్గా చాలామంది ఏం చెప్తారంటే ఏదైనా తీసుకోండి, డి తీసుకోండి, ఎల్ తీసుకోండి, 2a తీసుకోండి అంటారు. చాలామంది ఇట్లా చెప్తారు మీకు. నేనేం చెప్తానంటే నేను కూడా అదే చెప్తాను, 2a తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, డి తీసుకోవచ్చు, ఎల్ తీసుకోవచ్చు, ఏ లెటర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ డిస్టెన్స్ మెన్షన్ చేయడానికి మధ్యలో ఏ లెటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా మనం 2a తీసుకుంటాం. దానికి కూడా మీకు రీజన్ చెప్తాను నేను, ఎందుకు 2aనే తీసుకుంటున్నట్టు, అసలు 2 ఎందుకు వచ్చింది. ఓ లెటర్ తీసుకుంటే డిస్టెన్స్ ఈ రెండు మధ్య డిస్టెన్స్ డి అంటే అయిపోద్దిగా, ఎల్ అంటే అయిపోద్ది అంటే మీకు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డైపోల్ తీసుకున్నాను మనం. ఇదొక నెగటివ్ ఛార్జ్, ఇదొక పాజిటివ్ ఛార్జ్. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం దీన్ని ప్లేస్ చేసాం. ఇమాజిన్ చేసుకోండి, ఇది ఉంది అసలు మన మెయిన్ కంటెంట్ పాయింట్స్లో. యాక్చువల్గా ఇది ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉంది, మనం ఒకటి డిస్కస్ చేద్దాం. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఈ డైపోల్ని ప్లేస్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఇలా ఉంది. అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఎందుకు వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ అంతే కదా, పాజిటివ్ ఛార్జెస్, ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి అంతే కదా. పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం దీని అసలు కాన్సెప్ట్ దగ్గర. ఇప్పుడు మీకు రఫ్గా చెప్తాను. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఇలా తిరుగుతుంది. అదేంటి సార్ పాజిటివ్ ఛార్జ్ ఇలా ఉంది కదా, ఇలా అట్రాక్ట్ చేయాలి కదా అంటే ఇది మీకు సింపుల్గా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇది ఫిక్స్డ్, ఇప్పుడు ఇది ఒక ఫిక్స్డ్ అనుకోండి. ఇప్పుడు ఈ పెన్నుని నేను పైకి లాగాను అనుకోండి,
ఇది ఒకటే ఊడి పైకి రాదు కదా, ఇదేమవుతుంది, ఇది ఇలా తిరుగుతుంది. దీన్ని నేను ఫోర్స్ అయితే పైకి వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లోనే ఫోర్స్ అప్లై చేస్తాను, కానీ పెన్ మాత్రం వర్టికల్ అప్వర్డ్ రాదు. పెన్ ఏమవుతుంది, రొటేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇమాజిన్ చేసుకుంటారు కదా, రెండు వైపులా మనం ఇలా అప్లై చేస్తే రొటేషన్స్ చేసుకుంటుంది తప్ప ఇది ఒక్కటే ఊడి ఇట్లా పైకి రాదు కదా. అందుకనే సో ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, పైకి లాగుతుంది. అలాగనే ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ ఛార్జ్ని కిందగా లాగుతుంది ఇన్ ద సెన్స్ ఈ రొటేషన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. రొటేషన్ అంటే ఇది కంప్లీట్గా ఇలా ఉన్నది ఇలా ఇలా తిరగదు, గుర్తుపెట్టుకోండి. ఈ రొటేషన్స్ ఏది ఇలా ఉన్నది ఏమవుతుంది, ఇలా అయిపోతుంది, అంతే, ఏం లేదు. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఇలా వచ్చి అయిపోతుంది. చెప్పాను కదా, దీని గురించి మనం సెపరేట్ కాన్సెప్ట్ ఉంది ఈరోజు, అక్కడ మళ్ళీ డీటెయిల్ చేద్దాం. బట్ ఇది తిరిగిన డైరెక్షన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇది తిరిగిన డైరెక్షన్ కనుక దీన్ని కంప్లీట్ చేసినట్టు ఊహించుకోండి. ఇమాజిన్ వి కంప్లీట్ దిస్ ఆర్క్స్, ఇట్ ఫార్మ్స్ ఎ సర్కిల్. ఇట్ యాక్చువల్లీ డు నాట్ రొటేట్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్, బట్ ఇమాజిన్ దిస్ హాఫ్ రొటేషన్, ఇది క్వార్టర్ రొటేషన్, 90 degrees రొటేషన్. ఇమాజిన్ యూ కంటిన్యూ ఇట్ విల్ ఫార్మ్ ఎ సర్కిల్. దెన్ టు దట్ సర్కిల్ ఇట్ విల్ బి ద సెంటర్. ఇది ఒక సర్కిల్ అయితే, ఇది ఒక ఇమాజినరీ సర్కిల్ అనుకుందాం, దెన్ ఇట్ విల్ బి ద సెంటర్, దెన్ దిస్ విల్ బి ద రేడియస్. అంతే కదా, ఇది సర్కిల్ అయితే ఇది సెంటర్ అయితే, సెంటర్ నుంచి డిస్టెన్స్ రేడియస్ అంటాం. ఇన్ జనరల్లీ వీ టేక్ రేడియస్ విత్ సమ్ లెటర్ ఎక్స్ ఆర్ వై జెడ్ ఏ, ఎనీ లెటర్ వీ టేక్ ఇన్ జనరల్లీ ఏ కాకపోతే అది తీసుకోండి. Thus, this distance is taken as A, and this distance will be A again from center to this charge. Then what is the total distance between two charges? A plus A, 2A. ఇట్లా మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ 2A ఇన్ జనరల్గా వచ్చింది. ఓకే, ఇది తీసేద్దాం. అయ్యో తీసేసాను, మళ్ళీ దాన్ని మళ్ళీ గీయాలి, చిన్న అవసరం వచ్చింది, మర్చిపోయా. అలా సరిపోద్ది మొత్తం అప్పుడప్పుడు. ఓకే, ఇక్కడ 2A ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్. రెండు చార్జెస్ మధ్య డైపోల్ డిస్టెన్స్ అంటాం మనం, 2A తీసుకుంటాం. ఇది డైపోల్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. డైపోల్ అంటే రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఎ స్మాల్ డిస్టెన్స్. 2A is a small distance, a fixed distance. That system is called electric dipole. This is the first concept that we see. Next, dipole moment. Dipole moment. చూద్దాం, మనం డైపోల్ మూమెంట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఒక డైపోల్ తీసుకున్నాను, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. దీన్ని నేనేం చేశానంటే ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను, ఇందాకట్లాగా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది యాక్చువల్గా ఈ డైపోలు, సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి కొంచెం యాంగులర్గా తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, రైట్. ఇది పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది, అంతే కదా. పాజిటివ్ టు నెగిటివ్ ఉంటుంది కదా ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇక్కడ ఇదేమో ఇటు రొటేషన్ చేస్తుంది, ఇదేమో ఇటు రొటేషన్ చేస్తుంది. అంతేగా పాజిటివ్ ఛార్జ్ ఈ ఛార్జ్ని పైకి, ఫోర్స్ ఏమో పైకి పనిచేస్తుంది, ఇది రొటేషన్ ఇట్లా టర్న్ చేయాల్సి, ఇట్లా తిరుగుతుంది, రొటేషన్ తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ డైపోల్ కదా, ఈ డైపోలు ఇలా రొటేషన్ చేస్తుంది. రొటేషన్స్ అంటే కంప్లీట్గా ఇలా గుండ్రంగా తిరగదు, ఇలా వర్టికల్గా వచ్చి అయిపోతుంది. మనం తర్వాత రాబోయే టాపిక్ ఇందులో ఉంది, మనం పర్టికులర్గా ఈ కేసు మనం డిస్కస్ చేస్తాం, అక్కడ మనం మాట్లాడదు. సో ఇలా వచ్చి మొత్తానికైతే రొటేట్ చేసింది, ఒక క్వార్టర్ రొటేట్ చేస్తుంది అనుకుందాం, మనం కొద్దిగా రొటేట్ చేస్తుంది అనుకుందాం. వర్టికల్గా ఇలా ఉన్నది ఇలా అయ్యేదాకా రొటేట్ చేస్తుంది. అయితే ఈ రొటేషన్ ఎంత అగ్రెసివ్గా చేస్తుంది, కొన్ని డైపోల్స్ ఉంటాయి చిరక్ ఎమ్మటి వచ్చేస్తాయి, కొన్ని సాఫ్ట్గా రొటేట్ చేస్తాయి. అంటే ఇది ఇలా టర్న్ అవ్వటం అనే దానికి సంబంధించి మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని డిస్క్రైబ్ చేయాలి దీనికి. ఇప్పుడు దీని యొక్క నేచర్, అది ఎంత అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా రొటేట్ అయింది, ఎఫెక్టివ్గా టర్న్ అయింది అని చెప్పాలంటే దీనికి సంబంధించి మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం డిస్క్రైబ్ చేయాలి. అదే డైపోల్ మూమెంట్. అంటే ఎంత మూమెంట్ వచ్చింది దీంట్లో, దీని మూమెంట్ ఎట్లా ఉంది, దీని మూమెంట్ చాలా స్పీడ్గా ఉందా, స్లోగా ఉందా. బయట క్యాజువల్గా మాట్లాడుకుంటాం కానీ మూమెంట్ అనే పదం ఎట్లా ఉందిరా, మూమెంట్ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి అనుకో, మూమెంట్ ఎట్లుందిరా అంటే ఫైటింగ్ అగ్రెసివ్గా ఉందా, అంతా కూల్ డౌన్ అయిపోయిందా అని. అంటే ఇక్కడ కూడా దీని మూమెంట్ ఎట్లా ఉంది అని
స్టడీ చేయాలి కాబట్టి ఈ డైపోల్ మూమెంట్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి. ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఛార్జ్ యొక్క మూమెంట్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఛార్జ్ లేకపోతే పాజిటివ్ ఛార్జ్, మూమెంట్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ యొక్క మూమెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ డిస్టెన్స్ ఏ యూనిట్స్, ఈ డిస్టెన్స్ ఏ యూనిట్స్. ఇంతకుముందు చూసాం కదా మనం, ఈ డిస్టెన్స్ ఏ, ఈ డిస్టెన్స్ ఏ, టోటల్ 2a డిస్టెన్స్. మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ ఈ డిస్టెన్స్. అంటే ఈ సర్క్యులర్ రొటేషన్స్ చేస్తుంటే సెంటర్ నుంచి రేడియస్, ఆ సర్క్యులర్ రొటేషన్ యొక్క రేడియస్ ఏ. సో ఛార్జ్ ఇంటూ దట్ ఏ ఈజ్ కాల్డ్ మూమెంట్ ఆఫ్ దిస్ ఛార్జ్. ఈ ఛార్జ్ యొక్క మూమెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ కూడా QAనే. మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. ఇక్కడ క్యూ అనేది మ్యాగ్నిట్యూడ్ కదా, దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్. ఛార్జెస్ ఆపోజిట్ ఛార్జెస్ కావచ్చు కానీ వాటి మ్యాగ్నిట్యూడ్ సేమే కదా. ఓన్లీ మనం మూమెంట్ అంటే మ్యాగ్నిట్యూడ్స్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుందాం. ఈ ఛార్జ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తుంది, ఈ ఛార్జ్ క్లాక్ వైజ్, అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నారు కాబట్టి టోటల్ మూమెంటం ఏం చేయాలి? మనం ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం. నెట్ మూమెంటం అంటే 2AQ లేదా 2QA, ఎట్లయినా 2AQ అని రాద్దాం ఒక ఆర్డర్లో. ఏంటది 2AQ? టోటల్ మూమెంట్. ఎవరి టోటల్ మూమెంటు? రెండు ఛార్జీల యొక్క టోటల్ మూమెంట్. రెండు ఛార్జీలు కలిపిన ఈ సిస్టమ్ని ఏమంటాం మనం? డైపోల్ అంటాం. సో ఈ మూమెంట్ ఎవరిది? ఇప్పుడు డైపోల్ మూమెంట్. ఇప్పుడు మనకు వచ్చింది డైపోల్ మూమెంట్. దిస్ ఈజ్ కాల్డ్ ద డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఈజ్ represented with the letter P. So this is the definition of dipole moment. The magnitude of dipole moment is equal to ఏంటివి? 2A ఏంటి? Distance between the charges and Q is charge of either charge of this dipole. ఈ డైపోల్లో ఏదో ఒక దాని యొక్క ఛార్జ్ Q సేమ్ ఉంటుంది కాబట్టి this is the magnitude. P is equal to 2AQ is the magnitude of the dipole moment. ఇది డైపోల్ మూమెంట్ అంటే ఈ డైపోల్ యొక్క మూమెంట్ ఎంత ఉంది? 2AQ ఉంది. అంటే ఇప్పుడు డైపోల్ మూమెంట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది? ఇందులో ఏ మీద ఆధారపడి ఉంటుంది? Q మీద కూడా ఆధారపడుతుంది. సో డైపోల్ మూమెంట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్. డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్, అంతే కదా. ఏ ఎక్కువ ఉందనుకోండి, మూమెంట్ ఎక్కువ ఉంటుంది. డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఏ పెరుగుతుంటే P పెరుగుతుంది కదా, డైరెక్ట్ ప్రపోర్షన్. ఇంకా ఛార్జ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. డైపోల్ మూమెంట్ డిపెండ్స్ ఆన్ ద ఛార్జ్. ఎక్కువ ఛార్జ్ ఉన్న పార్టికల్స్ అయితే ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది వాటికి, రైట్. సో డైపోల్ మూమెంట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ అండ్ ఛార్జ్ ఆన్ ద ఐదర్ ఆఫ్ ద చార్జెస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, రైట్. డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. దిస్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇన్ జనరల్లీ వీ రైట్ లైక్ దిస్. P is equal to, actually it is Q into 2A, that we write in order Q into 2A, 2AQ ఎట్లయినా ఒకటే కదా మల్టిప్లికేషన్. When you take this as vector, here this 2A is also a vector. డిస్టెన్స్ ఒక వెక్టార్ అండి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఇది డిస్ప్లేస్మెంట్. ఛార్జెస్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ కదా ఇది. రెండు ఛార్జెస్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్, అది వెక్టార్ క్వాంటిటీ మనకు తెలుసు. సో ఇది యాక్చువల్ వెక్టార్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఇట్లా ఇస్తాం. డైపోల్ మూమెంట్ యొక్క వెక్టార్ నోటేషన్ ఫార్ములా వెక్టార్స్లో రాయాలంటే P బార్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 2A బార్. దిస్ ఈజ్ ఎ వెక్టార్ మల్టిప్లైడ్ బై ఎ స్కేలార్ దట్ గివ్స్ ఎ వెక్టార్. సో డైపోల్ మూమెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. వాట్ ఈజ్ ఇట్స్ magnitude? 2AQ is its magnitude. డైపోల్ మూమెంట్ యొక్క magnitude 2AQ. వెక్టార్ మస్ట్ కంటైన్స్ మ్యాగ్నిట్యూడ్. ఇంకేముంటుంది వెక్టార్కి? డైరెక్షన్. వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. మరి ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఇది మ్యాగ్నిట్యూడ్ చూసాం. మరి వెక్టార్కి డైరెక్షన్ ఏది? డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఏది? ఈ వెక్టార్ యొక్క డైరెక్షనే ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్.
ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఈ లెంగ్త్ వెక్టార్, ఈ రెండు ఛార్జెస్ మధ్య ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఏది ఉంటుందో అదే డైపోల్ మూమెంట్ అవుతుంది. దట్ మీన్స్ హియర్ నెగటివ్ టు పాజిటివ్ డైరెక్షన్ ఈజ్ టేకెన్ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ what is the direction of dipole moment? From negative charge to positive charge. This direction is taken as the direction of the dipole moment. ఎందుకు నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్ని డైపోల్ మూమెంట్ అనాలి, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ని అనకూడదా? చూద్దాం. దీనికి కూడా మనకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. డెఫినెట్గా నెగిటివ్ నుంచి పాజిటివ్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అంటే ఖచ్చితంగా మీలో చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకు సార్ అది ఇటు ఎందుకు కాకూడదని వస్తుంది కాబట్టి దాన్ని రెక్టిఫికేషన్ ఇస్తున్నా. టెక్స్ట్ బుక్లో మీకు అంత డీటెయిల్గా ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, చిన్న ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. అంటే మీకు జనరల్గా రేర్గా దొరుకుతాయి క్లాసెస్. మీరు ఎక్కడ వినండి, దీస్ పాయింట్స్ విల్ నాట్ బీ ఇంక్లూడెడ్. అంటే డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకనే ఈ యూట్యూబ్ జనరల్గా టు బీ హానెస్ట్ డైరెక్ట్ టీచర్స్ క్లాస్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ క్లాస్ దాన్ ఎనీ అదర్ ఎల్స్ ఏదన్నా దేంతో కంపేర్ చేసుకోండి. జూమ్ మీటింగ్స్, జూమ్ క్లాసెస్, యూట్యూబ్ క్లాసెస్, ఎనీ అదర్ డైరెక్ట్ టీచర్స్, ఎక్స్పర్ట్ టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేటప్పుడు వినేదానికన్నా దేనికి మీద రావు. నా క్లాసెస్ కూడా దాని మీదకి రావు. ఎందుకు నేను అంటున్నానంటే యాంగ్జైటీ ఉన్న స్టూడెంట్స్కి పుట్టలుగా డౌట్స్ వస్తుంటాయి. లైవ్లో అక్కడ టీచర్ కనపడితేనే టక్క అడుగుతుంటే టక్క తృప్తి పొందుతూ ఉంటాడు. యూట్యూబ్లో ఎన్ని డౌట్స్ మేము మాత్రం క్లారిఫై చేస్తాం. మ్యాక్సిమం మైక్రో లెవెల్లో వెళ్తాం, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ డౌట్ రావచ్చు పిల్లగాడికన్నా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా వస్తుంటాయి, కామెంట్ బాక్స్లో పెడుతుంటారు. మ్యాక్సిమం వాటికి నేను గ్యాప్ ఉన్నప్పుడు నాకు తీరుకున్నప్పుడు ఇస్తున్నాను. బట్ చూసి అక్కడ మనకు అర్థమవుతుంది అంటే లైవ్ టీచర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. ఈవెన్ నేను కూడా ఐ యాక్సెప్ట్ దిస్. యూట్యూబ్ అనేది ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ సోర్స్ అనమాట. బెస్ట్ వేలో ఇవ్వడానికి ట్రై చేస్తాం కానీ లిమిటెడే. సో ఇక్కడ నేను ఎందుకన్నానంటే ఎందుకు నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి తీసుకోవాలి డైపోల్ మూమెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న మన జనరల్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఎక్కడైనా కూడా జనరల్గా అందరు టీచర్లు ఒకటే ఇస్తారు. ఇది మనకు ఒక జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దీనికి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ తీసుకున్నారు అనుకోండి. సపోజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఒక డైపోల్ ఇక్కడ పెట్టారనుకోండి. ఇది మనకి కాంపిటేటివ్ బుక్స్లో ఉంది ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం 2a అన్నాం కదా. డైపోల్ మూమెంట్ యొక్క డిస్టెన్స్, డైపోల్స్ మధ్య డిస్టెన్స్ 2a అన్నాం కదా. సపోజ్ ఆరిజిన్, ఇది ఆరిజిన్. సపోజ్ ఏంటిది ఆరిజినే. ఈ గ్యాప్ని ఎక్స్ యూనిట్స్ అనుకుందాం. ఈ గ్యాప్ని ఎక్స్ యూనిట్స్ అనుకోండి. ఇదేమో నెగిటివ్ ఛార్జ్, ఇదేమో పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు డైపోల్ మూమెంట్ కనుక్కోవాలంటే మనం ఇందాక ఎట్లా చేసాం డైపోల్ మూమెంట్? రెండు ఛార్జీలకి మూమెంట్ కనుక్కొని యాడ్ చేశాను. చూసారు కదా మీరు, మూమెంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, మూమెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, టోటల్ మూమెంట్ చేశాం. ఇక్కడ కూడా డైపోల్ మూమెంట్ కనుక్కోవాలంటే ఈ డైపోల్కి ఏం చేయాలి? ఇద్దరు మూమెంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ నెగిటివ్ ఛార్జ్ యొక్క మూమెంట్ చెప్పండి. ఇక్కడ మూమెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, దిస్ ఛార్జ్ ఇంటూ నెగిటివ్ ఛార్జ్. దీన్ని నెగిటివ్ ఛార్జ్ తీసుకుందాం, క్వాంటిటీస్ విత్ డైరెక్షన్ తీసుకుందాం. ఇక్కడ డైపోల్ మూమెంట్ వెక్టార్ క్వాంటిటీగా తీసుకుందాం. నెగిటివ్ ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ ఎంత ఆరిజిన్ నుంచి? ఎక్స్ యూనిట్స్, దట్ ఈస్ -qx ఇంటూ ఐ క్యాప్. వాట్ ఈజ్ ఐ క్యాప్? ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఐ క్యాప్. ఇక్కడ మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటున్నాం కదా, వెక్టార్ నోటేషన్స్లో తీసుకుంటున్నాం కాబట్టి సో మూమెంట్ ఆఫ్ ద charge -q is -q into x into I cap, -qx I cap. Moment of the charge plus q, moment of the charge plus q is then charge into distance and the origin నుంచి 2a plus x into I cap. రెండు యాడ్ చేయండి, టోటల్ మూమెంటం, టోటల్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -qx I cap ప్లస్ క్యూతో ఇంటూ చేయండి 2aq ప్లస్ qx మొత్తానికి ఐ క్యాప్. అప్పుడేమవుతుంది? -qx ఐ క్యాప్ ప్లస్ 2aq ఐ క్యాప్ ప్లస్ qx ఐ క్యాప్. qx ఐ క్యాప్ క్యాన్సిల్ అయితే 2aq ఐ క్యాప్. సో దిస్ ఈజ్ డైపోల్ మూమెంట్. ఏ డైరెక్షన్ వచ్చింది డైపోల్ మూమెంట్? ఐ క్యాప్ డైరెక్షన్. ఐ క్యాప్ కదా ఇక్కడ వెక్టర్. ఐ క్యాప్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. ఐ క్యాప్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అంతే కదా, లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ ఐ క్యాప్ అంటాం. ఇటు నుంచి ఇటు వస్తున్నాం అనుకోండి, దట్ విల్ బి టేకెన్ యాజ్ -i cap.
నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ మైనస్ ఐ క్యాప్ అంటాం. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఐ క్యాప్ చూపిస్తాం. సో ఇప్పుడు మనకి డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎటు వచ్చింది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఇటే కదా, అంటే నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వైపు వచ్చింది కదా డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ కూడా. డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఐ క్యాప్ డైరెక్షన్కి వచ్చింది ఇక్కడ. ఐ క్యాప్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. మీరు దీన్ని రివర్స్ చేసి చూడండి. ఒకవేళ ఛార్జీలు మీరు ఇట్లా ఎందుకు తీసుకున్నారు సార్? రివర్స్ చేస్తాం సార్ మేము, ఉల్టా చేస్తామంటే ఇది ప్లస్ తీసుకుంటాం ఇది మైనస్ తీసుకుంటాం అంటే చూడండి ఇప్పుడు ఏమైందో. సేమ్ పెట్టండి, ఇదే పెట్టండి ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఫస్ట్ది ఇక్కడ ఏమవుతుంది? మైనస్ క్యూది ఫస్ట్ ప్లస్ క్యూది ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? ఆ ఛార్జ్ ఇంటూ దాని డిస్టెన్స్ ఎక్స్, క్యూఎక్స్ ఇంటూ ఐ క్యాప్. మూమెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఎంత అవుతుంది? మైనస్ క్యూ ఇంటూ 2a ప్లస్ ఎక్స్, అంతే కదా. మైనస్ క్యూ ఇప్పుడు ఇది కదా, 2a ప్లస్ ఎక్స్ ఇంటూ ఐ క్యాప్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మైనస్ 2aq ఐ క్యాప్ మైనస్ క్యూఎక్స్ ఐ క్యాప్. రెండు మూమెంట్స్ని యాడ్ చేయండి, రెండింటికి సంబంధించిన మూమెంట్స్ యాడ్ చేయండి. క్యూఎక్స్ ఐ క్యాప్ మైనస్ 2aq ఐ క్యాప్ మైనస్ క్యూఎక్స్ ఐ క్యాప్. మైనస్ క్యూఎక్స్ ప్లస్ క్యూఎక్స్ ఆన్సర్ మైనస్ 2aq ఐ క్యాప్. దట్ ఈస్ టోటల్ మూమెంట్. ఇప్పుడు టోటల్ మూమెంట్ డైపోల్ మూమెంట్ ఎట్లా వచ్చింది? మైనస్ 2aq ఐ క్యాప్. మైనస్ 2aq ఐ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ 2aq ఇంటూ మైనస్ ఐ క్యాప్. మైనస్ ఐ క్యాప్ అంటే ఏంటి? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇప్పుడు డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి? E2. అంటే మళ్ళీ మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూఏ కదా. ఇప్పుడు ఇటు నుంచి తీసుకుని ఇప్పుడు మళ్ళీ మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూఏ కదా. సో అందుకనే జనరలైజ్గా డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఆల్వేస్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. ఆల్వేస్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. మళ్ళీ కెమిస్ట్రీలో వేడి వస్తుందండి. కెమిస్ట్రీలో కూడా మీకు డైపోల్ మూమెంట్ ఉంది, అక్కడ దీనికి రివర్స్ వస్తుంది. సరే దాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయటం, కానీ డైపోల్ మూమెంట్ కెమిస్ట్రీలో దీనికి ఆపోజిట్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం ఏంటి? నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్ వైపు డైపోల్ మూమెంట్ ఉంటుంది. చెప్పేసానా? డైపోల్ మూమెంట్కి అన్నీ చెప్పానా? నేనేమైనా మర్చిపోయానా? డైపోల్ మూమెంట్కి అన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ చలో, డైపోలు ఒక ఎలక్ట్రిక్ డైపోలు అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయగలదా? ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. డైపోల్ అంటే ఇది. ఎలక్ట్రిక్ డైపోలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయగలదా? ఏమంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా అక్కడ ఒక ఛార్జ్ ఉండాలండి. ఒక పాజిటివ్ ఛార్జ్ అన్న అయి ఉండాలి, ఒకటి నెగిటివ్ ఛార్జ్ అన్న ఉంటేనే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇది మీకు తెలిసిందే కదా. ఒక న్యూట్రల్ బాడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందా? చేయదు. ఒక పాజిటివ్ ఛార్జో ఒక నెగిటివ్ ఛార్జో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది, అంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేయాలి అంటే అక్కడ ఒక ఛార్జ్ ఉండాలి. మరి డైపోల్ అంటే ఏంటి? మైనస్ ప్లస్ బోత్ ఆర్ సేమ్ ఛార్జెస్ బట్ ఆపోజిట్. మ్యాగ్నిట్యూడ్ సేమే, ఆపోజిట్. అంటే ఇప్పుడు ఇది -2 మైక్రో కూలుమ్స్ అనుకోండి, ఇది +2 మైక్రో కూలుమ్స్. అప్పుడు నెట్ ఛార్జ్ ఎంత అయితే చెప్పండి? ఈ డైపోల్ యొక్క నెట్ ఛార్జ్ ఆఫ్ డైపోల్ ఈజ్ ఈక్వల్ టు 0. డూ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? ఎస్, యూ షుడ్ యాక్సెప్ట్. చేయాల్సిందే కదా, కాన్సెప్ట్ ఏదైనప్పుడు మీరు చేయాల్సిందే కదా. డైపోల్ ఈ సిస్టమ్ యొక్క నెట్ ఛార్జ్ 0 అవుతుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ యాడ్ చేస్తే నెట్ ఛార్జ్ 0 అవుతుంది. దట్ ఈస్ దేర్ ఈజ్ నో నెట్ ఛార్జ్ ఫర్ ద డైపోల్. హౌ కెన్ ఇట్ క్రియేట్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ని कैसे बन सकते? తప్పు పట్టకండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇది ఎలా క్రియేట్ చేస్తుంది? ఛార్జే లేదు కదా, ఇప్పుడు అది న్యూట్రల్ అయిపోయింది. బట్ ఇట్ క్రియేట్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డైపోలు క్రియేట్ చేస్తుంది. ఎలా? దీన్ని ఎలా మనం సాటిస్ఫై చేసుకోవాలి? దీన్ని ఎలా మన మనసు అంగీకరించాలి? నెట్ ఛార్జ్ 0 ఉందంటే 0 ఛార్జ్ ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎట్లా క్రియేట్ చేస్తుంది అంటే దర్ ఈస్ అ సింపుల్ రీజన్. దానికి ఒక పెద్ద సినిమా క్యాసెట్ ఏం లేదు. సింపుల్ రీజన్ ఏంటంటే, సపోజ్ యూ టేక్ ఏ పాయింట్ హియర్. ఇప్పుడు దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదనుకుంటున్నాం కదా మనం. ఇది దీని నెట్ టోటల్ ఛార్జ్ 0 కదా. దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండకూడదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండకూడదు అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా అని అడిగితే ఏం చెప్పాలి? లేదనే చెప్తాం. వీళ్ళిద్దరి వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా?
లేదు. ఎందుకు లేదు? వీళ్ళిద్దరి నెట్ ఛార్జ్ 0 కాబట్టి. ఇంతే కదా మన కాన్సెప్ట్. కానీ నెట్ ఛార్జ్ 0నే, డైపోల్ యొక్క నెట్ ఛార్జ్ 0నే, కానీ ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్ పక్కన పెట్టండి. పాజిటివ్ ఛార్జ్ అంటే దీని చుట్టూ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది కదా. ప్రతి ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. దీని చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. దీని చుట్టూ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాయింట్ కదా ఇది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర దీని ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. ఇది పక్కన పెట్టండి. ఇది కూడా నెగిటివ్ ఛార్జే కదా. దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. దీని చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాయింటే కదా ఇది కూడా. అంటే ఈ పాయింట్ దగ్గర దీని వల్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా. దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా. సో దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది? టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్. ఈ డైరెక్షన్లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ మైనస్ క్యూ ఇస్ టువర్డ్స్ దిస్, ఈ ప్లస్ క్యూ ఇస్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. వీళ్ళు ఇద్దరికి రిజల్టెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? మధ్యస్థంగా ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయిపోయింది. క్లియర్ అయిందా? ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్ట లేనట్ట? డెఫినెట్గా ఉంది. ఒక ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, ఒక ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. వాళ్ళిద్దరూ ఇట్లా ఉంటే డేంజర్, ఇట్లా లేరు కదా. ఇట్లా ఉంటే ఏమవుతుంది? ఒకళ్ళు పైకి లాగుతున్నారు, ఒకళ్ళు కిందకి లాగుతున్నారు. కాబట్టి ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టా లేనట్టు అంటే లేదు అంటారు. కానీ అట్లా లేదుగా. ఇప్పుడు ఇది ఒక ఛార్జ్ ఇటు ఉంది, ఒక ఛార్జ్ ఇటు ఉంది. కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంది. ఏ డైరెక్షన్ అయితే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టా లేనట్టా? ఎస్ సార్, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర వీళ్ళిద్దరికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బస్. ఇంకెక్కడైనా తీసుకోండి. సపోజ్ యూ టేక్ హియర్, this point has some influence of electric field towards its negative charge. This point has electric field influence towards in this direction. So this is in direction, this is in direction. Net electric field will be in this direction. Every point, at any point around the dipole, at any point around the dipole, at any point, there exists the influence of there exists electric field. Simple, there exists electric field. At any point around the dipole, there exists electric field. That means a dipole creates electric field. Because ఎందుకు క్రియేట్ చేస్తుంది? నెట్ ఛార్జ్ 0 అయినా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, బికాస్ at that point, due to the two charges, the two electric fields are in two different directions. They are not cancelling out each other. వాళ్ళు ఒకరినొకరు క్యాన్సిల్ చేసుకోవట్లేదు. వాళ్ళు రెండు డిఫరెంట్ ఛార్జెస్ వల్ల తయారైన రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాన్సిల్ చేసుకోవట్లేదు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. దేర్ ఎగ్జిస్ట్ ఎ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంకోటి ఏంటంటే, వీటి ఇన్ఫ్లుయెన్స్ కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఛార్జ్ దీనికి దగ్గరగా ఉంది, ఈ డిస్టెన్స్ కన్నా ఈ డిస్టెన్స్ ఎక్కువ. ఈ ఛార్జ్ దూరంగా ఉంది అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్నా. ఓకేనా? సో కాబట్టి డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జాక్ట్ అయింది. సో ఒక డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందా? డెఫినెట్గా అవుతుందండి. నేను ఈలోపు దీంట్లో ఇంక ఫిల్ చేస్తాను. 2 నిమిషాలు. ఓకే. సో డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జాక్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్కి ఉంటుంది. చూసాం. ఓకే. ఎంత ఉంటుంది ఒక డైపోల్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది ఆ ఇంటెన్సిటీ కనుక్కోవడానికి ఫార్ములా తయారు చేద్దాం. దీనికి 2 రకాల కేసెస్ చూసాం మనం ఆల్రెడీ. మనం స్టార్టింగ్లో చూసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే డైపోల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక నెగిటివ్ ఛార్జ్, ఒక పాజిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, ఈ సిస్టమ్ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ తీసుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ ద యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్ అంటే మీకు తెలుసు కదా, సెంటర్స్ని జాయిన్ చేస్తూ డ్రా చేసే లైన్ యాక్సియల్ లైన్ అంటాం. 2 ఛార్జెస్ యొక్క సెంటర్స్ని జాయిన్ చేస్తూ డ్రా చేసే లైన్ని మనం యాక్సియల్ లైన్ అంటాం. ఈ యాక్సియల్ లైన్ మీద ఎక్కడైనా మీరు ఒక పాయింట్ చూస్ చేసుకున్నారు. సపోజ్ ఇక్కడ తీసుకున్నారు. ఐ టేక్ ద పాజిటివ్ ఛార్జ్ లిటిల్ నియర్. రైట్. ఇక్కడ చూస్ చేసుకున్నాం, ఒక పాయింట్ పి అనే పాయింట్ చూస్ చేసుకున్నాం. ఈ పి దగ్గర ఈ డైపోల్ యొక్క ఫీల్డ్ వల్ల ఇంటెన్సిటీ ఎంత ఉంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఎట్ పి. పి ఎక్కడుంది? యాక్సియల్ లైన్ మీద ఉంది.
యాక్సియల్ లైన్ మీద ఉన్న పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోబోతున్నాం. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్. స్పెల్లింగ్స్ కొంచెం అటు ఇటు అయితే ఓకే, మీకు తెలుసు కదా. రైట్, ఇది యాక్సియల్ లైన్. దీని తర్వాత మనకి ఈక్విటోరియల్ లైన్ వస్తుంది. రెండిటికి మనం ఫాలో అయ్యే మెథడ్ ఒక్కటే, అందుకని ఇక్కడే చెప్పేస్తున్నా. అక్కడ ఇక మనకు ఈజీగా అయిపోతుంది. ఏంటంటే ఇక్కడ మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ కనుక్కోవాలి కదా. దీన్ని ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ మనం ఈ ఛార్జ్ వల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంది, ఈ ఛార్జ్ వల్ల ఎంత ఇంటెన్సిటీ ఉంది, రెండు కనుక్కొని రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేదే మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంతే పని. అక్కడ అంతే చేస్తాం, దీని తర్వాత ఇంతే చేస్తాం, ఇదంతే చేస్తాం. ఈ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటాం, రెండింటిని కంబైన్ చేస్తాం. దస్ వీ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. పీని కొంచెం దగ్గర తీసుకుంటా, మనకు గ్యాప్ కావాలి ఇక్కడ. సపోజ్ ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ యాజ్ యూజువల్గా మనం 2a యూనిట్స్ అనుకుందాం. అంటే ఈ సెంటర్ నుంచి ఇది a యూనిట్స్, ఇది a యూనిట్స్. మనం తీసుకున్న పాయింట్ P r యూనిట్స్ దూరంలో ఉంది అనుకుందాం. ఎంత యూనిట్స్ దూరంలో ఉంది? r యూనిట్స్. మనం గీసిన లైటింగ్లో పోలేదు కదా ఇది. ఓకే, పర్ఫెక్ట్. చిన్న చిన్నగా కనిపిస్తే కొంచెం జాగ్రత్త చూసుకొని ఇవి రెండు ఏలు సెంటర్ నుంచి, డైపోల్ యొక్క సెంటర్ నుంచి తీసుకోవాలి డిస్టెన్స్ ఎప్పుడైనా. సో P అనే పాయింట్ ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది? r యూనిట్స్ దూరంలో ఉంది. జనరల్గా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈకి జనరల్ ఫార్ములా ఏంటి? 1/4πε0 ఇంటూ Q/r². ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా మనం ఎవరికి అప్లై చేస్తున్నాం? పాజిటివ్ ఛార్జ్కి. దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ ఛార్జ్ ఎంత? Q/r. ఏంటి? డిస్టెన్స్. ఛార్జ్ నుంచి పాయింట్కి డిస్టెన్స్. చెప్పండి, జాగ్రత్త చూడండి. ఛార్జ్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ ఇది ఎంత ఉంటుంది? r కాదు, r ఎక్కడికి? పాయింట్ నుంచి ఈ మిడిల్ పాయింట్కి డిస్టెన్స్ r. నాకు ఎక్కడికి కావాలి? పాయింట్ నుంచి ఈ ఛార్జ్ వరకే కావాలి, ఇది కావాలి. అంటే ఏం రాయొచ్చు దీన్ని? r - a అని రాయొచ్చు. చూడండి, టోటల్ rలోంచి ఈ చిన్న ఏని తీసేసాం, అప్పుడు మిగిలేదు ఇది r - a. సో దిస్ ఈజ్ రిటన్ యాజ్ r - a². खत्म हो गया. This is the intensity of electric field at the point P due to the positive charge. Next, intensity of electric field due to negative charge. ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కున్నాం. 1/4πε0 ఇంటూ Q/. ఇప్పుడు చెప్పండి, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? అప్ టు హియర్ r, ఈ మిడిల్ పాయింట్ దగ్గర r నుంచి ఇదంతా ఇంకా a యాడ్ చేయాలి. ఈ r ప్లస్ a కలిపితే ఇక్కడికి వస్తాం. సో దిస్ విల్ బి టేకెన్ యాజ్ r ప్లస్ a². బట్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ హియర్. ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంటుందండి? ఇటు ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంటుంది? ఇటు ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను ఇంకొక డిఫరెన్స్ గీసాను. ఇదేమో పెద్ద గీసాను, ఇదేమో చిన్న గీసాను. ఎందుకు? పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ తక్కువ, ఫోర్స్ తక్కువ ఉంటుంది ఈ పాయింట్ దగ్గర. ఇక్కడ టెస్ట్ ఛార్జ్ పెట్టామనుకోండి, ఓ చిన్న టెస్ట్ ఛార్జ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, ఈ టెస్ట్ ఛార్జ్ మీద వీళ్ళిద్దరిలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది? ఈ టెస్ట్ ఛార్జ్ మీద దీని ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, దగ్గరలో ఉంది కదా. కాబట్టి ఇది ఈ టెస్ట్ ఛార్జ్ని బాగా ఫోర్స్ఫుల్గా నెడుతుంది. ఇది ఇక్కడున్న టెస్ట్ ఛార్జ్ని కొంచెం ఫోర్స్ తక్కువతో లాగుతుంది, తక్కువ ఫోర్స్తో లాగుతుంది. ఫైనల్గా ఇక్కడ ఉన్న టెస్ట్ ఛార్జ్ ఎటు మూవ్ అవుతుంది? మరి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటుంటుంది, ఈ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటుంటుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు E ప్లస్ Q మైనస్ E మైనస్ Q. నేను చెప్పింది కరెక్టేనా? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి పాజిటివ్ డైరెక్షన్, ఇంకోటి నెగిటివ్ డైరెక్షన్. ఇప్పుడు అటువైపు 10 యూనిట్స్ అనుకోండి, ఇటువైపు 3 యూనిట్స్ అనుకోండి. 10 యూనిట్స్ 3 యూనిట్స్ నెట్ ఈ డైరెక్షన్లోనే 7 యూనిట్స్ నెట్.
అంతే కదా, 10 యూనిట్స్తో లాగుతున్నాం, 3 యూనిట్స్తో వెనక్కి లాగుతున్నాం, ముందుకే పోయింది కదా. ఎంతతో ముందుకు పోయింది, ఎన్ని యూనిట్స్తో ముందుకు పోతుంది, 10 - 3 7తో ముందుకు పోతుంది. సో దిస్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఇంటెన్సిటీ ఆఫ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ విల్ బి 1/4 epsilon naught into q by r minus a whole square minus 1/4 epsilon naught into q by r plus a whole square. అచ్చా, ఫిజిక్స్ నుంచి ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చేద్దాం. ఏం చేయాలి ఇప్పుడు, మనం కామన్ తీయాలి. q/4πε నాట్, q/4πε నాట్, q/4πε నాట్ కామన్ తీసాం. క్యా మిగిలింది, 1/r - a హోల్ స్క్వేర్ ఇక్కడ మిగిలింది, 1/r - a హోల్ స్క్వేర్ ఇక్కడ మిగిలింది, మైనస్ 1/r + a హోల్ స్క్వేర్ ఇక్కడ మిగిలింది. q/4πε0 ఎల్సిఎం r + a హోల్ స్క్వేర్ ఇక్కడ, మైనస్ r - a హోల్ స్క్వేర్ ఇక్కడ, బై రెండిటి ప్రొడక్ట్. మీరు మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ స్టూడెంట్స్ అని నాకు నమ్మకం ఉంది, అందుకే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ మ్యాథమెటిక్స్ స్టెప్స్ కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంటూ 1 ఇది, ఇది ఇంటూ 1 ఇది, రెండిటి ప్రొడక్ట్ ఇది. q/4πε0 ఇంటూ a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. ఫార్ములా రాసి మైనస్ చేయండి, దీన్ని మైనస్ చేయండి. a + b హోల్ స్క్వేర్ నుంచి a - b హోల్ స్క్వేర్ మైనస్ చేయండి, 4ab మిగులుతుంది. 4ab ఇక్కడ 4ar, ab లేదా ab ఎట్లయినా అనుకోవచ్చు, మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కింద మల్టిప్లికేషను r - a ఇంటూ r + a ఇంటూ చేసి స్క్వేర్ పెడదాం. p² ఇంటూ q² pq హోల్ స్క్వేర్ అవుతుందా కాదా చెప్పండి. కాబట్టి దీని స్క్వేర్ మొత్తం ప్రోడక్ట్కి హోల్ స్క్వేర్, అంటే ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. r - a ఇంటూ r + a, r² - a² మొత్తానికి హోల్ స్క్వేర్. చలో, ఎస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ప్రీవియస్లీ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డైపోల్ మూమెంట్, p = 2a ఇంటూ q. యామ్ ఐ రైట్? లైటింగ్లో గానా నేను రాసింది కొంచెం అయితే పోయేది కదా. ఓకే, dipole moment is equal to 2a into q. Where is 2a here? This is 4a, means it can be written as 2a into 2. 2 into 2a. ఇందులో 2 ఉంటుంది, 2a ఉంటుంది. That 2a and this q. 2a into q can be replaced with p. ఇంకేం మిగులుతుంది, ఇక్కడ ఒక 2 మిగులుతుంది, 2p. ఇంకేం మిగులుతుంది, r by 4πε0 into r² minus a² whole square. This is the formula of net electric field, intensity of net electric field at the point P due to the dipole on the axial line. మళ్ళీ ఒకసారి పదాలు అటు ఇటేనే కదా. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ద డైపోల్. ఈ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. తెలుగులో కరెక్ట్గా వచ్చింది, ఇంగ్లీష్లో ఎటో పోయింది. ఓకే రైట్. దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది, అంటే దీనికి కొంచెం కంటిన్యూషన్ ఉంది. ఇమాజిన్ యాక్చువల్గా ప్రాక్టికల్గా డైపోల్స్ అంటే చాలా దగ్గరగా ఉంటాయి. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వెరీ క్లోజ్, అంటే డిస్టెన్స్ ఇస్ నెగ్లిజిబుల్. రెండు డైపోల్స్ చాలా దగ్గర క్లోజ్గా ఉంటాయి, మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఏ చాలా చిన్నది. బట్ మనం తీసుకున్న పాయింట్ చాలా దూరంలో తీసుకున్నాం అనుకోండి. దిస్ ఆర్ డిస్టెన్స్ ఈజ్ వెరీ 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 గ్రేటర్ డిస్టెన్స్ కంపేర్డ్ విత్ ది స్మాల్ డిస్టెన్స్ ఏ. ఏతో పోలిస్తే ఆరు చాలా పెద్ద డిస్టెన్స్. ఇక్కడ చూడటానికి అట్లా కనిపిస్తుంది బై ప్రాక్టికల్. ఆర్ ఈజ్ ఇఫ్ ఆర్ ఈజ్ టేకెన్ మచ్ 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 గ్రేటర్ దాన్ ఏ, దెన్ హౌ కెన్ వి రెడ్యూస్ దిస్ ఫర్దర్? దీన్ని ఇంకా ఫర్దర్ ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే, ఆరు చాలా పెద్దది కాబట్టి ఏ కన్నా ఏని నెగ్లెక్ట్ చేయొచ్చు. యూ కెన్ నెగ్లెక్ట్. ఆరు చాలా పెద్దది కదా, లక్షలో నుంచి 0.1 తీసేస్తే, లక్షలోంచి కోటిలోంచి 0.1 తీసేస్తే
నెగ్లిజిబులే కదా మనం సబ్ట్రాక్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ లేదనుకోండి, డైరెక్ట్ చెప్పండి ఇక్కడ ఏం మిగులుతుంది, ఇప్పుడు ఇక ఆర్ స్క్వేర్ మిగులుతుంది. ఇది లేదు, ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఆర్ పవర్ 4 అవుతుంది డినామినేటర్లో. పైన ఒక ఆర్ ఉందిగా మరి, అప్పుడు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, కింద ఆర్ క్యూబ్ మిగులుతుంది, పైన ఆర్ ఉండదు. సో ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 2p by 4 pi epsilon naught into r cube. This is the final, ఇక లాస్ట్ స్టెప్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. తెలుగులో చెప్తా. పి అనే పాయింట్ దగ్గర యాక్సియల్ లైన్ మీద పి అనే పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మ్యాగ్నెట్యూడ్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎటుంటుంది మరి, ఎటుంటుంది, ఇందా చూసాం కదా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటే ఉంది, ఈ నెట్ డైరెక్షన్ ఇదే. మరి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ మనం ఇంతకుముందు చెప్పాం, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎటుంటుంది, నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ఉంటుంది. చూసారా, డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షను నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను సేమ్ డైరెక్షన్. సో ఇన్ ద కేస్ ఆఫ్ యాక్సియల్ లైన్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డైపోల్ మూమెంట్ ఆర్ సేమ్, ప్యారలల్. మీకు ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీకు నీట్ మన ఎంసెట్లలో బాగా అడుగుతాడు. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమెరికల్స్ అంటే మనం ఫార్ములాలు బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అంటాడు, బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ అంటాడు. ఇట్లా రకరకాల అంటే కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఐపీఈ సిరీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్. ఎందుకంటే మనం ఇక్కడే అన్ని కాన్సెప్ట్స్ని విడమర్చి 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 నేర్చుకుంటాం, మ్యాక్సిమం నేర్చుకుంటాం. ఇంకా ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఫిజిక్సే ఇట్స్ ఎ ఓషన్. కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం ప్రైమ్ సిరీస్లో అప్లికేషన్ జోలికి వెళ్ళగలుగుతాం. కాన్సెప్ట్స్ మీద కమాండ్ లేని వాళ్ళు అప్లికేషన్స్కి పోతే ఏం చేయలేరు. బట్టి ఆన్సర్స్ రాస్తారు తప్ప ఏం జరగదు. నిజంగా ఇట్స్ ఫ్యాక్ట్. సో ఐపీ సిరీస్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. దే ఆర్ ప్యారలల్. ఓకేనా. నెక్స్ట్ యాక్సియల్ లైన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈక్విటోరియల్ లైన్కి వెళ్ళిపోదామా. డెరివేషన్ ఈ ఎట్ ఎ పాయింట్ ఆన్, సింపుల్గా ఇది అక్కడ తీసేస్తే సరిపోయింది, మనకి ఈజీగా ఉంది. ఈక్విటోరియల్ లైన్ తీసేస్తాను. ఇదంతా అరేంజ్ చేయడానికి నాకు టైం పడుతుంది. మీరేం చేస్తారో స్కిప్ చేస్తారు, నాకు తెలుసు. చేసేయండి. ఈ పార్ట్లో ఏదన్నా మీకు ఆల్రెడీ తెలిసిన ఉంటే కూడా మీరు స్కిప్ చేయండి. మళ్ళీ మీరు చెప్పడం ఎందుకు సార్, మాకు తెలుసు అంటారేమో. ఓకే, తెలిసి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈక్విటోరియల్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది. ఇందాక నేను ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఇందాక ఒక్కసారి వెనక్కి పోదాం. ఏం చెప్పాను నేను ఇందాక, ఇది ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంటుందో డైపోల్ మూమెంట్ డైరెక్షన్ కూడా అటే ఉంటుందని మనం ఇందాక చెప్పుకున్నాం యాక్సియల్ లైన్ మీద. ఒకవేళ నేను పాయింట్ ఇటువైపు తీసుకొని ఉంటే మీకు ఆ డౌట్ కూడా వస్తుంది. అందుకని నేను చెప్తున్నాను, నేను అదే మ్యాక్సిమం మైక్రోస్కోపిక్ లెవెల్కి వెళ్తా. చూసే వాళ్ళకి ఈ డౌట్ కూడా వస్తుందేమో, వచ్చిందో రాదే తెలీదు. వచ్చేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి కూడా చెప్తా. ఒకవేళ పాయింట్ ఇటువైపు తీసుకుంటే, అటు తీసుకున్నారు కదా సార్, మీకు అటు వచ్చింది, మరి ఇటు తీసుకుని ఉన్నట్టు ఇటు కూడా చూద్దాం. నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్, నెగిటివ్ ఛార్జ్ దగ్గరగా ఉంది కదా ఈ పాయింట్కి, అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, దీని తక్కువ ఉంటుంది. సో నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్తో లాగుతుంటుంది, పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఇన్ఫ్లుయెన్స్తో నెడుతుంటుంది. ఇక్కడ మనం తీసుకునేది టెస్ట్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జే కదా, టెస్ట్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ని నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది, ఈ పాజిటివ్ రిపెల్ చేస్తుంది. కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, నెగిటివ్ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. సో ఇది తక్కువ, ఇది ఎక్కువ, అంటే నెట్ ఎటు డైరెక్షన్లో ఉంటుంది, ఈ నెట్ ఇక్కడ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. డైపోల్ మూమెంట్ కూడా ఈ డైరెక్షన్ ఉంటుంది. సో డైపోల్కి మీరు ఇటు తీసుకున్నా అటు తీసుకున్నా నేను చెప్పిన స్టేట్మెంటు అప్లికబుల్. ఓకేనా, అట్టే తీసుకొని చెప్పాను కాబట్టి మళ్ళీ ఇది చెప్పలే, మర్చిపోయా. చాలా కాన్సెప్ట్స్ కవర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అప్పుడప్పుడు ఇట్లా మిస్ అవుతున్నాయి. గుర్తుకొచ్చినప్పుడు కొద్దిగా వెనక్కిపోయానే చెప్తాను నేను. ఓకేనా, ఇబ్బంది పడకండి. ఇక్కడ రండి. నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంటి, ఈ సెంటర్స్ని కలిపే లైన్ నేమో యాక్సియల్ లైన్ అన్నాం మనం ఇందాక.
ఈ యాక్సియల్ లైన్ని బైసెక్ట్ చేసుకుంటూ డ్రా చేసే లైన్ ఏమో ఈక్విటోరియల్ లైన్ అంటాం. ఇది ఈక్విటోరియల్ లైన్. పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనొచ్చు, ఇంకో మనం మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో పర్పెండిక్యులర్ బైసెక్టార్. సేమ్ ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకోండి, పి అనే పాయింట్. ఈ పాయింట్ దగ్గర వీళ్ళిద్దరి యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఇందాక మీకు ఒక మాట అన్నాను గుర్తుందా? ఆ కాన్సెప్ట్కి ఏం అప్లై చేస్తామో ఈ కాన్సెప్ట్కి అప్లై చేస్తాం. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయాలి? పి దగ్గర దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, రిజల్టెంట్ కంబైన్ చేస్తాం. అదే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. చలో, ఇది ఏ యూనిట్స్, ఇటు ఏ యూనిట్స్, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ 2a కాబట్టి క్లియర్. ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఈ డిస్టెన్స్ని, ఇది 6 యూనిట్స్ ఎత్తులో ఉందనుకుందాం. ఈ పాయింట్ ఈ లైన్ నుంచి 6 యూనిట్స్ ఎత్తులో ఉందనుకుందాం. సో ఈ పాయింట్కి ఈ ఛార్జ్కి మధ్య డిస్టెన్స్ లెట్ ఇట్ బి x. ఈ ఛార్జ్ ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుంది? ఈ డైరెక్షన్లో, రైట్? ఇదే ఈ స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. ఇక్కడ పెట్టే ఛార్జ్ మీద ఈ ఛార్జ్ ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. ఈ ప్లస్ క్యూ డైరెక్షన్ ఏదంటే ఇది. ఇక్కడ let us take it as angle theta. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే 2 కాంపోనెంట్స్కి స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? దీనికి ఒక వర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. సపోజ్ అంటే ఎందుకు ఉంటుందంటే ఇక్కడ మనం ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసాం అనుకోండి, ఈ లైన్కి ఇక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేసాం అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ థీటా, దిస్ ఈజ్ ఆల్సో థీటా. సో హారిజాంటల్ లైన్కి ఇది కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ కంటైన్ 2 కాంపోనెంట్స్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్. సో ఈ ప్లస్ క్యూకి ఇది వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ కెన్ బి రిటన్ యాజ్ ఈ ప్లస్ క్యూ సైన్ థీటా. ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఈ ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఈ ప్లస్ క్యూ యొక్క 2 కాంపోనెంట్స్ వచ్చేసినాయి. ఓకే, ఇక్కడ ఈ ప్లస్ క్యూకి ఫార్ములా రాద్దాం ముందు. జనరల్ ఫార్ములా ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి 1/4πε0 ఇంటూ q/r². సో దీన్ని మనం పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? ఈ ప్లస్ క్యూకి ఫార్ములా ఏంటి? 1/4πε0 ఇంటూ ఛార్జ్ q బై డిస్టెన్స్. ఈ పాయింట్కి ఈ ఛార్జ్కి మధ్య డిస్టెన్స్ x. సో x². అంతే కదా? మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ కాదు, r కాదు. మనకు కావాల్సింది ఛార్జ్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎప్పుడైనా మనం తీసుకోవాల్సింది, మీకు తెలిసిందే. ఓకే, ఈ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/x². ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, చిన్నప్పుడు చదువుకున్నది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ స్థిరం, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, x² ఈక్వల్ టు r² ప్లస్ a². ఇక్కడ ఏం రాద్దాం? r² ప్లస్ a². దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ intensity of electric field at the point P, which is on the equatorial line due to the positive charge వల్ల. రైట్, ఇంకెవరిది కావాలి మనకి? నెగిటివ్ క్యూ. ఈ నెగిటివ్ క్యూ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉంటుంది? టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్, అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ఈ మైనస్ క్యూ. ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ due to negative charge will be in this direction. Then certainly, definitely this is also theta, you know that this is theta and this is theta, right? Then ఇది కూడా 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒకటి వర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్. ఇదే హారిజాంటల్ కాంపోనెంట్. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది కిందకు ఉంది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ కిందకు వస్తుంది, ఇది పైకి ఉంది కాబట్టి దీని వర్టికల్ కాంపోనెంట్ పైకి పోతుంది. చిన్న చిన్న విషయాలు మీకు తెలిసే ఉంటాయి కాబట్టి ఓకే, మళ్ళీ నేను చెప్పాను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. దీనికి ఇది వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజాంటల్ కాంపోనెంట్. సో వర్టికల్ కాంపోనెంట్ ఏమని రాయాలి? ఈ మైనస్ క్యూ సైన్ థీటా. హారిజాంటల్ కాంపోనెంట్ ఏం రాయాలి? ఈ మైనస్ క్యూ కాస్ థీటా. థీటాకు ఆనుకొని ఉన్నవి కాస్ థీటా, అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఒక విషయం గమనించండి, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏది? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏది? ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇటు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుంది. ఇక మనం ఇవి తీసేద్దాం, కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేసాం కదా వీటిని, ఇవ్వద్దు, ఇక మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాయి. వీటిని తీసేద్దాం.
వీటి కాంపోనెంట్స్ రాసాం కదా, రైట్. పీ దగ్గర ఇటు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, అది ఎవరు ఈ ప్లస్ క్యూ సైన్ తీటా. కిందకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, అది ఎవరు ఈ మైనస్ క్యూ సైన్ తీటా. ఇటు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేసింది ఈ ప్లస్ క్యూ సైన్ తీటా, సారీ ఈ ప్లస్ క్యూ కాస్ తీటా. ఇదే డైరెక్షన్లో ఇంకొకటి కూడా ఉంది ఈ మైనస్ క్యూ కాస్ తీటా. మొత్తం 4 రకాల డైరెక్షన్లలో ఎలక్ట్రిక్ ఫీల్డ్, 4 రకాలలో 3 రకాలు, ఇదొకటి రెండిటే ఉన్నాయి. ఈ 3 రకాల డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ రెండు ఒకదానొకటి క్యాన్సిల్ చేసుకుంటే ఎందుకు, అవి ఈక్వల్ అండ్ ఆపోజిట్, అంతే కదా. చార్జెస్ సేమే కదా, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమే కాబట్టి ఈ ప్లస్ క్యూ ఈ మైనస్ క్యూలు సేమే. దెన్ ఈ సైన్ తీటా అనుకుందాం, ప్లస్ క్యూ మైనస్ క్యూదే ఉంది, పని చేద్దాం, ఊరికే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకుందాం. ఇక ఈ ప్లస్ క్యూ మైనస్ క్యూ అంటే ఈలు తీసుకుందాం, అన్నీ ఈలు చేసేద్దాం. ఇది ఈయనే ఇది సేమే కదా అవన్నీ, ఈయన ఇది తీసుకుందాం. దెన్ దీస్ టూ విల్ బి క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్. ఇక ఇవి లేవు, ఇప్పుడు ఇవి కూడా లేవు. ఇక మిగిలింది ఏంటి, దీని మీద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏది, ఇదే. 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్టే ఉన్నాయి కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, వీళ్ళిద్దరి యొక్క సమ్మేషన్, అంటే దీన్ని ప్లస్ ఇది, ఈ రెండు కలిపితే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. అంటే ఎంత అవుతుంది, అది 2e cos theta. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2e cos theta. Therefore, the net electric field is equal to e cos theta plus e cos theta. Why? E sin theta are opposite, equal and opposite direction. They are in equal and opposite. They cancel out each other. So this is 2e cos theta. Okay. నేను నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయలేదండి. అయ్యయ్యో, ముందు నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాద్దాం. ఈ మైనస్ క్యూ ఫార్ములా రాద్దాం. ఇది ఈ అన్నట్టు, అంతేగా. ఇప్పుడే కాదు, మనం ఈ ప్లస్ క్యూ అయినా ఈ మైనస్ క్యూ అయినా ఈ అంటాం మన ఈజీ కోసం. ఇది నెగిటివ్ ఛార్జ్ వల్ల ఈ లైన్ ఇప్పటికైతే ఒకసారి రాదు. ఈ మైనస్ క్యూకి ఫార్ములా రాద్దాం. 1/4πε0. నా చెయ్యి అయితే తొందర ఆగదు. ఛార్జ్ క్యూ బై ఈ డిస్టెన్స్ ఎంత, ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే, ఎక్స్ స్క్వేర్ అంటే r² + a². దట్ ఈస్ ఆల్సో ఈ మైనస్ క్యూ ఇస్ ఆల్సో ఇది అర్థమైంది. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన స్టెప్ ఇది ఎక్స్, ఇక్కడ x² వస్తుంది, దీనిలాగానే వస్తుంది. x² బదులు r² + a² రాసేసాను. సో దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్, దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమన్నా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2e cos theta. ఎట్లా అయిందో మీకు అర్థమైంది కదా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లోనే ఉంటాయి రెండు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × E. ఈ మీన్స్ ఇదైనా ఇదైనా రెండు సేమే. ఫార్ములా కూడా చూడండి, రెండు సేమే. మ్యాగ్నిట్యూడే రాశానండి. ఇక్కడ మీరు ఇంకోటి గమనించలేదు, నేను ఇక్కడ మైనస్ క్యూ రాయలేదు. ఎందుకు రాయలేదు ఇందా చెప్పాను కదా, మనం వీఆర్ టేకింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి వీఆర్ ఓమిటింగ్. 2e, ఈ అంటే క్యూ బై 4πε0 × r² + a² × cos theta. తీసేస్తున్నాం. దగ్గరకు వచ్చేసాం. చిన్నపిల్లగాడికి ఇంజెక్షన్ చేసేటప్పుడు అయిపోయింది అంటారు చూడు. ఫిజిక్స్ క్లాస్లో కూడా ఎండింగ్ వచ్చేటప్పుడు టీచర్లకు భయం, ఎప్పుడు వీళ్ళ నుంచి నెగిటివ్ రిజల్ట్ వచ్చే ముందే టీచర్ ఏముంది అయిపోయింది దగ్గరికి వచ్చేసి అని చెప్తాం. 2q బై 4πε0 × r² + a² × cos theta. ఇక్కడ చూడండి, కాస్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు, adjacent side by hypotenuse, అంతేనా. కాస్ థీటా కెన్ బి రిటన్ యాజ్ adjacent side by hypotenuse. దట్ అగైన్ కెన్ బి రిటన్ కాస్ థీటా ఈక్వల్ a బై వాట్ ఈజ్ x. ఇక్కడ నుంచి x ఏం రాయొచ్చు, స్క్వేర్ తీసేసి రూట్ చేసేస్తాం కదా జనరల్గా, r² + a². సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కాస్ థీటా ఐ విల్ రైట్ a బై √r² + a². మళ్ళీ √r² + a². In other way you can write in this like this in exponential form అంటాం. రాడికల్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్, రూట్ తీసేస్తే పవర్ 1/2 రాయొచ్చు. ఓకే, ఏం చేసాను తెలిసిందిగా మీకు. ఇక్కడ కాస్ థీటా ఉండాలి, కాస్ థీటా ప్లేస్లో దానికి సమానమైన ఈ టర్మ్ వచ్చింది. దెన్ అగైన్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు
వాట్ ఈస్ 2qa? 2qa is nothing but 2aq. Again, that is dipole moment P. So P by 4 pi epsilon naught into, this is r square plus a square whole power 1, r square plus a square whole power 1 by 2. Bases are same, add powers, exponents. 1 plus 1 by 2, 3 by 2. So r square plus a square whole to the power of 3 by 2. This is the formula for net electric field at any point on the equatorial line of a dipole. అమ్మా వచ్చేసేవాడి. దీని దగ్గర కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఏంటి ఎక్స్టెన్షన్ అంటే, కంపేర్డ్ విత్ దిస్ ఏ, ఈ డిస్టెన్స్ కన్నా సపోజ్ ఈ ఆర్ అనే డిస్టెన్స్ మచ్ లాంగర్ డిస్టెన్స్ అనుకోండి. అంటే ఇట్లా ఇమాజిన్ చేసుకోండి, రెండు డైపోల్స్ ఇలా ఉన్నాయి, మనం తీసుకునే ఆర్ ఎక్కడో ఉందనుకోండి, ఆర్ అనే డిస్టెన్స్ ఏ అనే డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, వీ కెన్ నెగ్లెక్ట్ ఏ హియర్, ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా. వెన్ ఆర్ ఈజ్ ఇంకేంటంటే అని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ చూడండి, మైండ్లో చేసేద్దాం క్యాలిక్యులేషన్. ఏ స్క్వేర్ లేదు, ఏం మిగులుతుంది, ఆర్ స్క్వేర్ మిగులుతుంది, పవర్ 3/2. ఆర్ స్క్వేర్ పవర్ 3/2, 2 క్యాన్సిల్, స్క్వేరు ఈ డినామినేటర్ 2 క్యాన్సిల్ అవుతుంది, ఆర్ క్యూబ్ మిగులుతుంది. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు పీ బై 4 pi epsilon naught into r cube. This is the formula for net electric field, intensity of net electric field. And remember, this will be in opposite direction to the dipole moment. Is it clear for you? ఇది నెగిటివ్, అది ఇది డైపోల్ మూమెంట్ డైరెక్షన్, అంతే కదా. నెగిటివ్ ఛార్జెస్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి డైపోల్ మూమెంట్ డైరెక్షన్. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇటు ఉంది, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది చూడండి కావాలంటే. సో ఇందాక యాక్సియల్ లైన్లోనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మూమెంట్ సేమ్ డైరెక్షన్లో వచ్చినాయి, ఈక్విటోరియల్ కేసుకి వచ్చేసరికి రెండు ఆపోజిట్ వచ్చేసినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు మిమ్మల్ని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని ఏబీలు తిప్పి అడుగుతాడు. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లో. మీకు ఇంకా డౌట్ రావచ్చు ఇక్కడ కూడా, నేను ఇఫ్ పాసిబుల్ మైక్రో లెవెల్ అనుకుంటే, ఒకవేళ పాయింట్ ఈ రెండింటికి కింద తీసుకున్నాను అనుకోండి, డైపోల్కి కింద పక్కన తీసుకున్నా కూడా ఆపోజిట్ డైరెక్షన్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను, ఇది డైపోల్. ఇప్పుడు పాయింట్ నాకు పైన కాకుండా ఇక్కడ తీసుకున్నారు 6 యూనిట్స్లో. ఒకసారి చూడండి, ఇది నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ వల్ల ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంటుంది. అంటే నెట్ ఇటు ఉంటుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటే కదా, ఒకటి ఇటు అంటే వీళ్ళిద్దరు నెట్ ఇటు ఉంటుంది, డైపోల్ మూమెంట్ ఇటు ఉంటుంది. సో కింద అయినా కూడా రెండు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినాయి. సో ఎక్కడైనా కూడా రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లోనే వచ్చేదను. ఓకే, చలో నెక్స్ట్ ఏంటి, పాయింట్ డైపోల్ ఒకటి చెప్పుకుందామా. పాయింట్ డైపోల్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి ఇవన్నీ, నేను మళ్ళీ అది మర్చిపోతానని చాలా టెన్షన్ పడతాను. అసలు కాన్సెప్ట్ అంటే చెప్తాం కానీ ఆర్డర్ ఆఫ్ ద కాన్సెప్ట్ నాకు గుర్తుండట్లేదు. అసలు పేపర్ రాసుకోవాలి ఈసారి, ఒక పేపర్ దగ్గర పెట్టుకొని మనం కిరాణాల లిస్ట్ ఉన్నట్టుగా ఒక పేపర్ లిస్ట్, కాన్సెప్ట్ లిస్ట్ దగ్గర పెట్టుకొని చెప్పాలి ఈసారి, ఆర్డర్ మిస్ కాకుండా ఉంటుంది. పాయింట్ డైపోల్ ఒకసారి చూడండి, సింపుల్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ ఎ పాయింట్ డైపోల్ అంటాడు రేపు. మీకు ఒక విషయం తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్లను ఇంటూ చేసి 12 వచ్చిందండి. ఇప్పుడు 1 × 12 ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నా ఆన్సర్ 12 ఫిక్స్డ్ ఉండాలి, ఈ వాల్యూని పెంచుతా. కంపల్సరీగా ఈ వాల్యూ ఏం కావాలి, ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ పెరిగింది, ఒక వాల్యూ పెరిగింది, కంపల్సరీగా ఈ వాల్యూ ఏం కావాలి, ఇక్కడ తగ్గాలి. ఎందుకు, ఇది ఫిక్స్డ్ ఉండాలంటే, అంతే కదా. ఇది మారకూడదు, ఫిక్స్డ్గా ఉండాలి. నేను ఇదేం పెంచాను, అప్పుడు మీరు ఏం చేస్తారు, తగ్గిస్తారు. నేను మళ్ళీ పెంచాను, ఇది 3 చేశాను, 1 ని 2 చేసి 2 ని 3 చేసి, ఇది మళ్ళీ తగ్గాలి, 4 అయింది, ఫిక్స్డ్. ఇంకా తగ్గించాను, ఇంకా పెంచాను, ఇది 12 చేశాను, ఇది 1, 12 అయితే. ఇంకా పెంచాను, ఇది 24 చేశాను, ఇదేం కావాలి, 1/2 కావాలి, 12 అయితే. అంటే చూడండి, ఒక వాల్యూని మనం ఇలా పెంచుకుంటూ పోయామనుకోండి, ఇంకో వాల్యూ ఏం కావాలి, తగ్గుకుంటూ పోవాలి. లేదా రివర్స్, ఒకటి తగ్గించుకుంటూ పోయాను అనుకోండి, ఇంకోటి పెరుగుతూ పోవాలి. ఏంటి, ఎందుకు, ఈ ఆన్సర్ ఫిక్స్డ్గా ఉండటం కోసం, ప్రొడక్ట్ ఫిక్స్డ్గా ఉండటం కోసం. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక డైపోల్, ఇప్పుడు నాకు
డైపోల్ మూమెంట్, ఇప్పుడు ఒక డైపోల్ ఉందండి, ఇక్కడ ఒక డైపోల్ ఉంది, ఈ రెండింటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ నేనేమంటానంటే ఈ ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని R1 యూనిట్స్ అనుకుందాం. ఇక్కడ డైపోల్ ఉందండి, ఇక్కడ డిస్టెన్స్ R2 అనుకుందాం, ఇక్కడ ఒక డైపోల్ ఉంది, ఈ డిస్టెన్స్ R3 అనుకుందాం. అంటే డిస్టెన్స్ ఏం చేస్తూ వస్తున్నా, నేను తగ్గిస్తూ వస్తున్నాను. కానీ నాకేంటంటే ఈ డైపోల్ యొక్క డైపోల్ మూమెంటు, ఈ డైపోల్ యొక్క డైపోల్ మూమెంటు, ఈ డైపోల్ యొక్క డైపోల్ మూమెంటు సేమ్ ఉండాలి. నాకు ఉండాలంటే నేనేం చేయాలి, మరి డిస్టెన్స్ తగ్గిస్తున్నప్పుడు డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇంటూ ఛార్జ్ క్యూ అనుకుందాం. ఇక్కడ డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి, R2 ఇంటూ ఇక్కడ ఛార్జ్. ఇక్కడ డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి, R3 ఇంటూ ఇక్కడ ఇది ఛార్జీలు కూడా Q1 Q2 Q3 అని. నేను R1 ఏం చేస్తూ వచ్చాను, ఇది ఫిక్స్డ్గా ఉండాలి, నాకు ఈ ప్రొడక్ట్ ఫిక్స్డ్గా ఉండాలి. R1 నుంచి R2ని తగ్గించాను, R2 నుంచి R3ని తగ్గించాను, కానీ నాకు ఇది ఫిక్స్డ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇది పెరగాలి. అంటే Q1 నుంచి Q2కి వచ్చేసరికి ఛార్జ్ పెరగాలి. ఇక్కడ ఛార్జ్ కన్నా ఇక్కడ ఛార్జ్ యాక్చువల్గా పెద్దగా ఉండాలి. మీరు సైజ్ తగ్గించినప్పుడు ఇక్కడ కన్నా ఇక్కడ ఇంకా పెద్దగా ఉండాలి. అంటే తగ్గిస్తున్నప్పుడు అంటే వాటి మధ్య డిస్టెన్స్ తగ్గిస్తున్నావు అంటే ఛార్జ్ని పెంచుతున్నావు అని అర్థం. ఫిక్స్డ్ డైపోల్ మూమెంట్ మెయింటైన్, ఒక డైపోల్ మూమెంట్ కాన్స్టెంట్ అయినప్పుడు, ఇఫ్ ద డైపోల్ మూమెంట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్ ఈజ్ డిక్రీజింగ్, దెన్ కాన్సిక్వెంట్లీ ద ఛార్జ్ షుడ్ బీ ఇంక్రీజ్డ్. నేనేం చేస్తున్నానంటే ఇమాజిన్ ద డిస్టెన్స్ ఈజ్ డిక్రీజింగ్ ఆల్మోస్ట్ ఐఎమ్ మేకింగ్ దిస్ ఇంటూ 0, నాట్ ఎగ్జాక్ట్లీ 0. ఎగ్జాక్ట్గా ఇది 0 అయితే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది, డైపోల్ మూమెంట్ 0 అయిపోద్ది. ఆల్మోస్ట్ 0 అంటే 0.0000001 ఆల్మోస్ట్ 0కి తగ్గిస్తే దీన్ని ఆల్మోస్ట్ ఎంతకి పెంచాలి, ఇన్ఫినిటీకి పెంచాలి. ఆపోజిట్ ఏదే కదా, 0కి ఆపోజిట్ ఇన్ఫినిటీ కదా. టు మెయింటైన్ ఏ ఫిక్స్డ్ డైపోల్ మూమెంట్, సచ్ డైపోల్ ఈజ్ కాల్డ్ ఏ పాయింట్ డైపోల్. ఏ డైపోలు, ఏ డైపోల్ whose distance between the charges is almost 0, a dipole whose distance between the charges is almost 0 and their charge is up to infinity. To maintain a fixed dipole moment, such dipole are called point dipoles. సో ఇప్పుడు మనకు వీటి అప్లికేషన్స్ కూడా ఏం లేవు. ఓకే, కాన్సెప్ట్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది, మిస్ కాకూడదు అనే విషయంతో నేను చెప్పాను. రైట్, ఇప్పుడు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి చలంగే. డైపోల్ని తీసుకుపోయి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, డైపోల్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాం, యాక్సియల్ లైన్ మీద, ఈక్విటోరియల్ మీద. డైపోల్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, అసలు డైపోల్ని తీసుకుపోయి ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే, సో డైపోల్ ఈజ్ kept in యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే, డైపోల్ దిశపై యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ let us take a uniform electric field. Let us take the uniform electric field, just a second, ఒక్క సెకండ్. ఒక డైపోల్ తీసుకుందాం మనం ఇక్కడ. Negative charge, positive charge. You know that this is always positive here, this side, and this side will be the negative end, because the direction of electric field is in such a way, it always tends to move from positive charge to negative charge. Positive charge నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపుగా వెళ్తున్నట్టుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ఒక ఫోర్సు ఈ ఛార్జ్ని పైకి లాగుతుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ ఛార్జ్ని పైకి లాగుతుంది. ఎందుకు? ఇది నెగిటివ్ ఛార్జ్ కదా, ఇది కూడా నెగిటివ్, ఇది రిపెల్ చేస్తుంది, ఇది పైకి లాగుతుంది. రెండింటి రిజల్ట్ ఒకటే, ఇది పైకే పోతుంది. ఇక్కడ ఒక ఫోర్స్ కిందకు లాగుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో లాగుతుంది, ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ లాక్కుంటుంది, పాజిటివ్ నెడుతుంది. రైట్, ఎంత ఫోర్స్ దీన్ని పైకి లాగుతుంది? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాని ఇంటెన్సిటీ ఈ అనుకుందాం. అంటే ఈ పాయింట్ దగ్గర అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈనే ఉంటుంది,
ఈ పాయింట్ దగ్గరనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈనే ఉంటుంది. దీని ఛార్జు క్యూనే, దీని ఛార్జు క్యూనే. క్యూ ఛార్జు, ఇది క్యూ ఛార్జు, కాకపోతే ఇది నెగిటివ్ క్యూ, అది పాజిటివ్ క్యూ. ఛార్జ్ సేమే, ఇంటెన్సిటీ సేమే. అప్పుడు ఫోర్స్ కూడా సేమే. ఫోర్స్ ఫార్ములా ఏంటిది? మైనస్ క్యూఈ. ఇక్కడ ఫోర్స్ ఫార్ములా ఏంటి? క్యూఈ. ఫోర్స్ ఫార్ములా ఐడియా ఉందిగా, గుర్తుందిగా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ. సో ఇప్పుడు చెప్పండి, ఇది మైనస్ క్యూఈ, ఇది ప్లస్ క్యూఈ. నెట్ ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఇస్ 0. అంతే కదా, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్. నెట్ ఫోర్స్ 0, డైపోల్ మీద నెట్ ఫోర్స్ 0. బట్ రెండు ఫోర్సులు దే ఆర్ యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. ఒక ఫోర్స్ ఏమో ఇక్కడ పనిచేస్తుంది, ఒక ఫోర్స్ ఏమో ఇక్కడ పనిచేస్తుంది. సో దీస్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కాన్స్టిట్యూట్ కపుల్. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దే కాన్స్టిట్యూట్ కపుల్. ఫస్ట్ ఇయర్లో చదువుకొని వచ్చారు కపుల్. సో దట్ ఇట్ గెయిన్ సమ్ టార్క్ అండ్ స్టార్ట్ రొటేట్స్. టార్క్ అవుతుంది కదా, ఒక ఫోర్స్ పైకి లాగుతుంది, ఒక ఫోర్స్. సో దట్ టార్క్ వల్ల ఇది రొటేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ 2 different పాయింట్స్ కాన్స్టిట్యూట్స్ టార్క్. ఓకే, ఇది ఏం డిస్టెన్సు? ఇది ఒక ఫోర్సు, ఇది ఒక ఫోర్సు. ఈ రెండు ఫోర్సుల మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది. రైట్. ఇక్కడ యాంగిల్ తీసుకుందాం మనం. మీకు ఈ డయాగ్రాము నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ గీస్తే అర్థమైంది మీకు. ఇది ఇక్కడ యాంగిల్ తీటా తీసుకుందాం. అంటే డైపోల్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్ తీటా విత్ ద ఫీల్డ్ లైన్స్తో కదా మనం చేసేది యాంగిల్. ఫీల్డ్ లైన్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ డైపోల్ ఫీల్డ్ లైన్తో ఎంత యాంగిల్ చేస్తుంది? తీటా యాంగిల్ అనుకుందాం. ఇమాజిన్ ఇట్ ఈస్ తీటా యాంగిల్. రైట్. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఈక్వల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇట్లా అప్పుడేమవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ రొటేట్. సో విత్ దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ టార్క్. ఇట్ కాన్స్టిట్యూట్ టార్క్. దాన్ని మనం టార్క్ అంటాం. టార్క్ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ టార్క్ ఏం చేస్తుంది? దీన్ని ట్విస్ట్ చేస్తుంది, రొటేషన్స్ చేస్తుంది. వాట్ ఈస్ ద యాక్చువల్ ఫార్ములా ఫర్ టార్క్? ద ఫోర్స్ యాక్టింగ్ ఇంటూ perpendicular distance between forces. Torque tau equal to force acting into perpendicular distance between the forces. ఓకే, చలో ఇప్పుడు ఇక్కడ తీటా తీసుకున్నానంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది. ఇది కూడా తీటానే అండి. ఇక్కడ కూడా ఫీల్డ్ లైన్ గీసుకున్న తప్పే ఉంది. ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి కాబట్టి ఇక్కడ గీద్దాం. ఇంకోటి గీసేది మనమే కదా. రైట్, ఇక్కడ తీసుకున్న తీటా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు చెప్పండి, ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుంది? రెండు ఛార్జెస్ మీద పనిచేసే ఫోర్స్ క్యూఈనే. మ్యాగ్నిట్యూడ్ మనం తీసుకుందాం క్యూఈనే. ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్సుల మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇవి రెండు ఫోర్సులు, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్సుల మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఎంత అవుతుంది పర్పెండిక్యులర్ డిస్టెన్సు? ఇది తెలుసు మనకి 2a. అంతే కదా, డైపోల్ ఛార్జెస్ మధ్య డిస్టెన్స్. ఇది ఎంత అవుతుంది? 2a sin తీటా. కరెక్టేనా? మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇట్లా ఇది 2a ఉందండి, ఇక్కడ యాంగిల్ తీటా ఉంది. ఈ ట్రిగనామెట్రీ కదా మనం అప్లై చేసేది ఇక్కడ. ఓకే, ట్రిగనామెట్రీలో తీటాకి ఇదేం సైడ్? ఇది ఆపోజిట్ సైడ్ కదా. ఓకే, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్. దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అందాం. అప్పుడు సైన్ తీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై 2a. 2aని మనం ఏం చేస్తాం? ఇటు మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? 2a sin తీటా అవుతుంది. అంటే నేను రాసిన కరెక్ట్గా 2a sin తీటా. ఓకే, ఒక నిమిషం, నాకే కన్ఫ్యూజ్ అయింది ట్రిగనామెట్రీ. అప్పుడప్పుడు గమ్మత్తుగా పనిచేస్తుంది బ్రెయిన్. 2a sin తీటా కరెక్ట్ రాశాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్సెస్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి మనం. 2a sin తీటా తీసుకుందాం. ఓకే, కథం. మళ్ళీ మనకి 2a ఇంటూ క్యూ కనపడుతుంది. 2a ఇంటూ క్యూ కనపడగానే మనం ఏం చేయాలి? p, డైపోల్ మూమెంట్, p e sin theta. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ టార్క్ టౌ. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు p e sin theta. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ టార్క్.
యాక్టింగ్ ఆన్ ఏ డైపోల్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కథ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ పోదాం. మీకు గుర్తుందా, మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వెక్టార్స్ చాప్టర్లో చదువుకున్నారు, ఏ క్రాస్ బి ఈజ్ రిటన్ యాజ్ ఏబి సైన్ థీటా. సరే, యూనిట్ వెక్టార్ ఉంటుంది అనుకోండి పక్కన, ఓకే పెట్టి ఏ క్రాస్ బి ఈజ్ రిటన్ యాజ్ ఏబి సైన్ థీటా. పి సైన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ పి బార్ క్రాస్ ఈ బార్. సో definitely the torque tau is a vector quantity and this is written in vector form as p sin theta can be written as p bar cross e bar because p sin theta's formula is p bar cross e bar. And what is the direction? దీని magnitude ఇది p sin theta, tau యొక్క magnitude, torque యొక్క magnitude p sin theta. మరి దాని డైరెక్షన్ ఎట్లుంటుంది? వెక్టార్ అనగానే magnitude చూసామంటే డైరెక్షన్ చూడాలి కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ డైరెక్షన్ తెలియాలంటే మీకు ఆల్రెడీ తెలుసు వెక్టార్స్లో మనం చూసేప్పుడు యాక్చువల్గా ఇక్కడ రొటేషన్ జరుగుతుంది ఎవరు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, డైపోల్ కదా. సో డైపోల్ రొటేట్ అవుతుంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రొటేట్ అవుతుంది, డైపోల్ రొటేట్ అవుతుంటుంది, డైపోల్ రొటేషన్స్ అవుతుంది డైపోల్. సో డైపోల్ ఎలా రొటేట్ అవుతుంది, ఇక్కడ డైపోల్ చూడండి ఇలా రొటేషన్ అవుతుంది అంతే కదా. ఇది పైకి వస్తుంటుంది, ఇది కిందకు వస్తుంటుంది. మన రైట్ హ్యాండ్ పామ్ రూల్ ఉంది కదా వెక్టార్స్లో. సో రొటేషన్ ఇలా జరుగుతుందంటే ఆ రొటేషన్ యొక్క డైరెక్షన్, రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ ఇలా లోపలికి ఇంటూ ద పేజ్, పర్పెండిక్యులర్లీ ఇంటూ ద పేజ్. సో మీకు అర్థమైందా, టార్క్ యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది ఇప్పుడు, ఈ డైరెక్షన్, టార్క్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ లోపలికి పోతుంటుంది, పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇంటూ ద పేజ్. ద డైరెక్షన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అండ్ ఇంటూ ద ప్లేన్, నాట్ అవుట్వర్డ్ ద ప్లేన్, ఇంటూ ద ప్లేన్, ప్లేన్. ఓకేనా, డైరెక్షన్ అర్థమైపోయింది కదా, మ్యాగ్నిట్యూడ్ చూసాం దాని డైరెక్షన్ చూసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టార్క్. అండ్ నౌ టార్క్ సంబంధించింది అయిపోయింది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుందాం. సో ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టిన డైపోలు ఏమైంది, ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది, టార్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఇలా పెట్టి డైపోల్ని ఇలా పెట్టి ఇఫ్ యూ రిలీజ్ ద హ్యాండ్, చేయి తీసేయగానే ఏమంటే టక్కన టార్క్ వచ్చేస్తుంది, దీనికి రొటేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చింది రొటేషన్, టార్క్ ఎందుకు వచ్చింది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్, దానివల్ల టార్క్ వచ్చింది. ఇంత టార్క్ పనిచేస్తుంది. రైట్, తీసేద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇక్కడ చూడండి. మరి రొటేషన్ చేస్తుంది అంటున్నాం, ఎంత రొటేషన్ చేస్తుంది అంటే కంప్లీట్గా ఇట్లా రొటేషన్ చేస్తూ గుండ్రం తిరుగుతూ ఉంటుందా, లేకపోతే కొంత రొటేషన్ చేసి ఆగిపోతుందా, ఎంత రొటేషన్ చేస్తుంది. సో దట్ యూ అబ్జర్వ్ హియర్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హియర్ లైక్ దిస్ ఈజ్ ఎ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు చూడండి, దీన్ని చూడండి, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ కిందది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా రొటేషన్ చేసి ఈ పొజిషన్కి వచ్చి ఆగిపోతుంది, ఈ పొజిషన్కి వచ్చి ఆగిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. ఎందుకు, ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పాజిటివ్ ఛార్జ్ పైకి అట్రాక్ట్ చేస్తుంటుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ని ఈ నెగిటివ్ ఛార్జ్ కిందకి అట్రాక్ట్ చేస్తుంటుంది, ఇది పైకి లాగుతుంటుంది, ఇది కిందకి లాగుతుంది, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, ఇట్లా రొటేషన్ జరగదు ఇక ఇట్లా అయిపోతుంది. అంటే ఇలా ఉన్నది ఇలా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. ఇట్ వోంట్ మేక్ ద కంప్లీట్ రొటేషన్. రైట్, ఇప్పుడు ఒకటి ఇది చూడండి. సపోజ్ ఇఫ్ ఐ కేప్ నెగిటివ్ ఛార్జ్ హియర్, పాజిటివ్ ఛార్జ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నేను డైపోల్ ఇలా ప్లేస్ చేశాను కదా, అది ఈక్విలిబ్రియం పొజిషనా, ఇది ఈక్విలిబ్రియం పొజిషనా, నేను రిలీజ్ చేసిన పొజిషన్ ఈక్విలిబ్రియం పొజిషనా? నో, దట్ ఈస్ నాట్ అన్ ఈక్విలిబ్రియం పొజిషన్. నేను రిలీజ్ చేసిన పొజిషను నాట్ ఎట్ ఆల్ అన్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం పొజిషన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకు కాదు అంటే నేను రిలీజ్ చేసిన తర్వాత అది అలానే ఉండిపోయిందా, లేదు, ఇలా తిరిగింది. అంటే నేను ఈక్విలిబ్రియం పొజిషన్లో దాన్ని పెట్టలేదు, ప్లేస్ చేయలేదు. నవ్ యూ అబ్జర్వ్ హియర్, ఇది ఈక్విలిబ్రియం పొజిషనా? ఇప్పుడు నేను డైపోల్ని ఇలా పెట్టాను డైపోల్ని, ఇది ఈక్విలిబ్రియం పొజిషనా? కాదు, ఇక్కడ కూడా కాదు. ఎందుకు, ఈ పాజిటివ్ ఛార్జ్ దీన్ని పైకి లాగేసుకుంటుంది, దీని కిందకి లాగేసుకుంటుంది. సపోజ్ if I keep the dipole like this is the negative charge, this is the positive charge.
ఇప్పుడు నేను డైపోల్ని ప్లేస్ చేయటమే ఇలా ప్లేస్ చేశానండి. ఊరికి నేను ఎట్లా పెట్టాడుతుంది, క్యాప్ నెగిటివ్ అనుకోండి, ఈ బాటమ్ పాజిటివ్ అనుకోండి, ప్లేస్ చేయడమే ఇలా ప్లేస్ చేశాను. నా హ్యాండ్ తీసేసాను. ఇదేమైనా రొటేషన్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే మనం పెట్టడమే పాజిటివ్ ఛార్జ్కి కరెక్ట్గా డైరెక్ట్గా నెగిటివ్ ఛార్జ్ డైరెక్ట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టాము. ఇక ఇది రొటేషన్ చేయదు. అంటే దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఈక్విలిబ్రియం పొజిషన్. దీన్ని ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. అదర్వైజ్ యూ అబ్జర్వ్ హియర్, ఇప్పుడు నేను పాజిటివ్ ఛార్జ్ పైన పెట్టాను, నెగిటివ్ ఛార్జ్ కింద పెట్టాను. పాజిటివ్ కరెక్ట్గా పర్పెండిక్యులర్ డైరెక్షన్ పెట్టాను. అప్పుడు ఇది కూడా ఈక్విలిబ్రియమే. ఇలా పెట్టాను. ఇప్పుడు ఇలా పెట్టాను. పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని కిందకి ప్రెస్ చేస్తుంది. పాజిటివ్ని రిపెల్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, మొత్తం ఫీల్డే కదా, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, కిందకి నెడుతుంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, పైకి నెడుతుంది. సో రెండు కలిసి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంటే ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్విలిబ్రియం పొజిషన్. సో దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం అండ్ దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం. బట్ among these two, this is called a stable equilibrium. This is called an unstable equilibrium. ఓకేనా? సో మనకి రెండు రకాల ఈక్విలిబ్రియంస్ ఉన్నాయి, స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఏంటి స్టేబుల్ ఈక్విలిబ్రియము? స్టేబుల్ అంటే ఇది ఫిక్స్డ్ ఈక్విలిబ్రియం. అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టాం కదా, నేను కొంచెం దీన్ని ఇట్లా కదిలించాను అనుకోండి, మళ్ళీ ఇట్లా సర్దుకుంటుంది. అది నెగిటివ్ ఛార్జ్ని కొంచెం ఇట్లా పక్కకు కదిలించాను అనుకోండి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, మళ్ళీ లాక్కుంటుంది. అంటే ఈ ఈక్విలిబ్రియము నువ్వు డిస్టర్బ్ చేసినా మళ్ళీ సెట్ అయిపోతుంది, నువ్వు డిస్టర్బ్ చేయ మళ్ళీ సెట్ అయిపోతుంది. అందుకని స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ చూడండి, దీన్ని ఈ రెండు కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కదా, నువ్వు కొంచెం తిప్పావనుకో టక్కని తిరిగిపోతుంది. ఫీల్ వచ్చింది మీకు అక్కడ? ఈ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కదా, మీరు నెగిటివ్ ఛార్జ్ని కొంచెం ఇట్లా డిస్టర్బ్ చేయండి, దీన్ని కొంచెం ఇట్లా పక్కకు జరపండి. నువ్వు ఇలా పక్కకు జరిపావో లేదో, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ పైకి లాగేసుకుంటుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ని ఈ నెగిటివ్ ఛార్జ్ కిందకి లాగేస్తుంది. టక్కన ఇది ఇడి తిరుగుతుంది. ఇక నువ్వు కదిలించినంత వరకు అది ఈక్విలిబ్రియమే. నువ్వు కొద్దిగా డిస్టర్బ్ చేయగానే ఇలా తిరిగిపోతుంది. అంటే ఇది ఈక్విలిబ్రియమే, కానీ కొద్దిగా డిస్టర్బ్ చేసినా కూడా ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని దీన్ని మనం అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్నాం. ఇదేం ఈక్విలిబ్రియం? స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? రైట్. ఇదంతా ఏంటి? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే. ఒకవేళ డైపోల్ని తీసుకుపోయి నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఏం జరుగుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చిన్నప్పుడు చదువుకున్నారా? స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చదువుకోగానే ఇలా పెన్ను కానీ ఏదైనా రుద్ది చిన్న పేపర్ పీసులు పెట్టగానే అతుక్కుంటాయి. చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ టీచర్ అయినా ఇదే ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏ టీచర్ అయినా అదేంటో, నేనైనా అదే ఇస్తాను ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్లో ఉన్న లోతు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైట్. నా ద డైపోల్ ఈజ్ కెప్ట్ ఇన్, ఇది చెరపట ఎందుకు, నాన్ అని పెడితే అయిపోతుంది, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాన్ని అట్లా ఉంచుదాం. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మీకు ఐడియా ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంట. ఈజ్ కెప్ట్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ పెడితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్గా చూడండి, ఇక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమైంది, నెట్ ఫోర్స్ 0 అయింది ఫస్ట్. ఎందుకంటే ఈ పైకి లాగే ఫోర్స్, ఈ కిందకి లాగే ఫోర్స్ రెండు సేమ్ అయినా, నెట్ ఫోర్స్ 0 అన్నాం. బట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర యాక్ట్ చేస్తుండేసరికి అది టార్క్ పనిచేసింది. ఇప్పుడు మనం నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్కువ డెప్త్కి పోవట్లేదు, ఒక స్పెషల్ కేసెస్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంది, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ లో ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ హై ఉంది. అంటే స్ట్రెంగ్త్లు డిఫరెంట్గా ఉంటేనే కదా మనం దాన్ని నాన్ యూనిఫామ్ అనేది. సో ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇది ఇంక్రీజింగ్ డైరెక్షన్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఇంక్రీజింగ్లో ఉంది అనుకున్నాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైపోల్ ఇలా హారిజాంటల్గా ప్లేస్ చేశాను. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. ఒకసారి ఆలోచించండి. ఒకటి డైపోల్ని నేను దీనికి ఇలా ప్యారలల్గా ప్లేస్ చేశాను. ఇది దీనిలాగానే మీకు చూపించాలంటే ఇట్లా చూపిస్తాను వర్టికల్గా. అది వర్టికల్గా ఉంది కాబట్టి ఇది కూడా వర్టికల్గా గీద్దాం మనం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా గీద్దాం. ఇది లో టు ఇది హై.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కిందకు ఉంది. ఇది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డే, ఇదంతా యూనిఫామ్. ఇది మాత్రం యూనిఫామ్ కాదు, ఇక్కడ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, కిందకి హై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక డైపోల్ని ఇలా ప్లేస్ చేశాను. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. మంచిగా ఆలోచించండి. ఇక్కడ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇదే కదా, దీన్నే మనం డైపోల్ మూమెంట్ అంటాం కదా. నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షను ఈ డైరెక్షన్లో ఉంది. అండ్ ఇది ఇంక్రీజింగ్ డైరెక్షన్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది జనరల్గా అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, జనరల్గా ఇక్కడ ఏం ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉందంటే ఈ ఎండ్ పాజిటివ్ ఛార్జ్ అండి, ఈ ఎండ్ నెగిటివ్ ఛార్జ్ అండి అనే అర్థం. నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ని కిందకి లాగుతుంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ని పైకి లాగుతుంటుంది, అంటే కదా. ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పాజిటివ్ ఛార్జ్ పైకి లాగుతుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ ఛార్జ్ని కిందకి లాగుతుంది. ఒకసారి చూడండి, నేను గీయటం కూడా ఎట్లా గీసాను, ఇది తక్కువ ఇది ఎక్కువ గీసాను. ఎందుకు, ఇది హై ఎండ్, ఈ ఏరియాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, అంటే ఈ నెగిటివ్ ఛార్జ్కి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది ఈ పాజిటివ్ ఛార్జ్ కన్నా. అందుకని ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ ఛార్జ్ బలంగా కిందకి లాగుతుంది, ఇది కొంచెం పైకి లాగుతుంది. అప్పుడు నెట్ ఫోర్సు, ఈ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎటుంటుంది, నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది డైపోల్ మీద, ఏ డైరెక్షన్ ఉంటుంది నెట్ ఫోర్స్, కిందకు ఉంటుంది. అంటే ఇప్పుడు డైపోల్ ఎటు మూవ్ అవుతుంది, కిందకు మూవ్ అవుతుంది. మనం అలా ప్లేస్ చేయగానే, డైపోల్ని ఇలా ప్లేస్ చేయగానే డైపోల్ కిందకు జరిగిపోతుంది. ఇదే పొజిషన్ మనం ఇక్కడ ఏమన్నా ఈక్విలిబ్రియం పొజిషన్ అన్నాం ఇందాకంతేనా. అదే డైపోల్ మనం ఇక్కడ ఇలా పెట్టుంటే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెడితే మనం ఏమన్నా దాన్ని ఈక్విలిబ్రియం పొజిషన్ అన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఎంతలా అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఎంతలా అవుతుంది, ఈక్విలిబ్రియం. ఇదే డైపోల్ ఇక్కడ పెడితే ఈక్విలిబ్రియం కాదు, కిందకు వచ్చేస్తుంది. ఎందుకు, పాజిటివ్ ఛార్జ్ కంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. అంటే ఈ కేసులో డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షను, ఈ డైరెక్షను సేమ్ ఉన్నప్పుడు అంటే డైపోల్ మూమెంట్ నేను ఏ డైరెక్షన్లో పెట్టాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో పెట్టినప్పుడు నెట్ ఫోర్స్ డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ఇంక్రీజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. అర్థమైంది. ఇక్కడ నెట్ ఫోర్స్ డైరెక్షన్ ఏంటి, నెట్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది, కిందకు పనిచేస్తుంది. ఫైనల్గా డైపోల్ కిందకు వస్తుంది. ఇంక్రీజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజింగ్ ఎటు ఉంది, కిందకే కదా ఇంక్రీజ్ అవుతుంది, లో టు హై. సో ఇంక్రీజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకే ఉంది, డైపోలు కిందకే జరుగుతుంది. ఎప్పుడు వీళ్ళిద్దరిని నేను ప్యారలల్గా పెట్టినప్పుడు. యాంటీ ప్యారలల్గా పెట్టినప్పుడు అంటే సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటాను నేను, లో టు హై. డైపోల్ ఇప్పుడు నేను తీసుకుంటే ఇది పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటా, ఇది నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటా. అంటే ఇప్పుడు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అయితే ఇది కదా, నెగిటివ్ టు పాజిటివ్ కదా డైపోల్ మూమెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉండేది, ఈ ఎండ్ నెగిటివ్ ఛార్జ్. జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈ పాజిటివ్ని రిపెల్ చేస్తుంది, తక్కువ ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది, ఎక్కువ ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. ఎందుకు ఎక్కువ ఫోర్స్ రిపెల్ చేస్తుంది, ఇది హై ఎండ్ కాబట్టి ఇది కొద్దిగా నెడుతుంది, ఇది గట్టిగా నెడుతుంది. అప్పుడు ఫైనల్గా డైపోల్ ఎటు జరుగుతుంది, పైకి జరుగుతుంది. అంటే నెట్ ఫోర్స్ ఈ కేసులో ఈజ్ ఆపోజిట్ టు ద ఇంక్రీజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి నెట్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఎప్పుడు ఇది యాంటీ ప్యారలల్గా పెట్టినప్పుడు, అంటే P అనేది ఈకి యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు, ఇది డైరెక్ట్ ప్యారలల్గా ఉన్నప్పుడు. సో ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు డైపోల్ ఇలా బిహేవ్ చేస్తుంది. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు డైపోల్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటుందా, డైపోల్కి ఉండదు. డైపోల్కి ఈక్విలిబ్రియం పొజిషన్ ఉండదు, అది మూవ్ అయిపోతుంది, డైపోల్ మూవ్ అయిపోతుంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్కి ఈక్విలిబ్రియం పొజిషన్ ఉందా, ఉంది. అది వర్టికల్ పొజిషన్లోకి వచ్చేసరికి అది ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వచ్చేస్తుంది. అంటే నెట్ టార్క్ ఉండదు, ఇక ఈ వర్టికల్ పొజిషన్లోకి వచ్చాక ఇక దాని టార్క్ జీరో అయిపోతుంది. టార్క్ ఉందంటే రొటేషన్స్ ఇస్తుంది, వర్టికల్ పొజిషన్లోకి వచ్చాక టార్క్ ఉండదు కాబట్టి జీరో అయిపోతుంది, కాబట్టి ఇక రొటేషన్స్ ఉండవు. ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు గుర్తు చేసుకోండి, నేను చెప్తున్నా. చిన్నప్పుడు చదువుకున్నా ఇలా రుద్ది కాగితాలకు అతికిస్తే కాగితాలు అతుక్కుంటే చూసారా, ఈ కేసే. దీనివల్ల నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల చూడండి అక్కడ ఏం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కొమ్ము తీసుకున్నామండి, దువ్వెన తీసుకున్నాం. మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ దువ్వెని మనం జుట్టులో వేసి ఇట్లా రుద్దుతూ ఉంటాం. రుద్దటం వల్ల ఏం జరుగుతుందంటే హీట్ ఎక్కుతుంది. హీట్ వల్ల ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగి ఏం జరుగుతుందంటే ఇందులోంచి ఎలక్ట్రాన్స్ని ఇది లాగేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఈ పేపర్, ఇవి పేపర్ పీసెస్ ఎన్నొద్దు ఒకటి తీసుకుందాం, ఒక పేపర్ పీస్ తీసుకుందాం. ఒక పేపర్ పీస్లో, పేపర్ పీస్ అంటే జనరల్గా అది న్యూట్రల్, దాంట్లో అదేం ఛార్జ్డ్ పార్టికల్ కాదు, ఇది ఛార్జ్. ఇప్పుడు ఇది ఛార్జ్ అయింది. ఎట్లా ఛార్జ్ అయింది? ఇందులోంచి ఎలక్ట్రాన్స్ని ఇది తీసుకుంటుంది, ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఈ ఎలక్ట్రాన్స్తో నిండిపోయింది, ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చి చేరినాయి. ఇప్పుడు ఈ దువ్వెనలో, ఈ ప్లాస్టిక్లో, ఈ కొమ్ములో ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చి చేరినాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే జనరల్గా ఇందులో ఎట్లుంటుందంటే డైపోల్ ఎట్లా ఉంటుందంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జీలు కలిసి ఉంటాయి. ఆ పాజిటివ్ నెగిటివ్ ఛార్జీల్లో నెగిటివ్ ఛార్జీని ఇదేం చేస్తుంది? రిపెల్ చేస్తుంది. అంటే ఈ ఎండ్ పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈ ఎండ్ నెగిటివ్ చేస్తుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ ఎండ్ కదా. ఈ నెగిటివ్ ఏం చేస్తుంది? ఇక్కడున్న పాజిటివ్ నెగిటివ్ ఛార్జీలో, ఈ పేపర్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఛార్జీలు ఉంటాయి కదా, అందులోని పాజిటివ్ ఛార్జీలన్నింటినీ పైకి లాగుతుంది. అంటే ఇందులో ఉన్న పాజిటివ్ ఛార్జీలన్నీ ఈ చివరకు వచ్చి చేరుకుంటాయి. నెగిటివ్ ఛార్జీలన్నింటినీ ఏం చేస్తుంది? ఈ నెగిటివ్ ఛార్జ్ రిపెల్ చేస్తుంది, దూరంగా రిపెల్ చేస్తుంది. అంటే అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్న వాళ్ళని వేరే చేస్తుంది, విడదీస్తుంది. సో పాజిటివ్ ఛార్జీలు పైకి వచ్చినాయి, నెగిటివ్ ఛార్జీలు కిందకు వచ్చినాయి. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లుంటుంది? పాజిటివ్ టు నెగిటివ్ కదా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎట్లుంటుంది? నెగిటివ్ టు పాజిటివ్ కదా, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ప్లేస్ చేసినప్పుడు ఏం జరిగింది మనకి? మంచిగానండి, డైపోల్ మూమెంట్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ సేమ్ ఉన్నప్పుడు, అండ్ పర్టికులర్లీ హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నాన్ యూనిఫామ్. ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అందులో ఇది ఇంక్రీజింగ్ డైరెక్షన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్, పైకి ఇంక్రీజింగ్ ఆర్డర్. సో నెట్ ఫోర్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజింగ్ డైరెక్షన్. అంటే ఈ డైపోల్, ఇప్పుడు ఇది డైపోల్ అయిపోయింది, ఈ పేపర్ పీస్ డైపోల్గా మారిపోయింది, 2 పోల్స్ తయారైనాయి దీనివల్ల. ఈ డైపోల్ యొక్క నెట్ మూమెంట్ ఎలా ఉంటుంది? నెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ ద డైరెక్షన్, ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజింగ్ డైరెక్షన్ ఎట్లుంటుంది? పైకే కదా. సో ఈ డైపోల్ యొక్క డైరెక్షన్ కూడా పైకి ఉంటుంది. పేపర్ లైట్ వెయిట్ ఉండటం వల్ల డైపోలే పోయి పైన దువ్వెనకు పోయి అతుక్కుంటాయి. ఇది పైకి మూవ్ అవుతుంది. ఎందుకు పైకి మూవ్ అవుతుందంటే ఇక్కడ డైపోల్ మూమెంట్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ సేమ్ ఉన్నాయి, అండ్ దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది కాన్సెప్ట్. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైపోల్. ఈ డైపోల్స్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ చూద్దామండి. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డైపోల్స్కి సంబంధించి. సింపుల్దే కాన్సెప్ట్. మనకి ఇన్ జనరల్గా నేచర్లో కొన్ని మాలిక్యూల్స్ డైపోల్గా ఉండవు. చూడండి, ఉదాహరణకి కార్బన్ డైఆక్సైడ్, మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇవి డైపోల్స్గా ఉండవు. ఎందుకు డైపోల్స్గా ఉండవంటే వీటిలో పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ కలిసి ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్లో కానీ మీథేన్లో కానీ పాజిటివ్ ఛార్జీలు, నెగిటివ్ ఛార్జీలు కలిసి ఉంటాయి. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, పాజిటివ్ ఛార్జీలు, నెగిటివ్ ఛార్జీలు కలిసి ఎట్లుంటాయి సార్ అని. కలిసి ఎట్లుంటాయి అంటే దీని స్ట్రక్చర్ నుంచి మీకు తెలుసు కదా ఆల్రెడీ. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇలా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇక్కడ పాజిటివ్ ఛార్జీలు, నెగిటివ్ ఛార్జీలు కలిసి ఉండటం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఇది ఆక్సిజన్. సో దీని యొక్క దీని మీద నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ చుట్టూ ఇప్పుడు పాజిటివ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. జనరల్గా మన మాలిక్యూల్స్లో ఎలా ఉంటాయి? ఎలక్ట్రాన్స్ చుట్టూ ఉంటాయి. కానీ చుట్టూ ఉన్న ఈ ఎలక్ట్రాన్స్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? చుట్టూ ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కోయిన్సైడ్స్ విత్ దిస్ పాజిటివ్ ఛార్జ్. ఈ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ సేమ్ ఈ సెంట్రల్ మాలిక్యూల్ చుట్టూ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు, సెంట్రల్ మాలిక్యూల్ చుట్టూ, సెంట్రల్ పార్ట్ చుట్టూ ఇది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? ఈ సర్కిల్ యొక్క సెంటర్లో లొకేట్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుందో ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ ఛార్జెస్ ఒకే దగ్గర కలిసి ఉండటం అంటే దాని అర్థం ఇది. పాజిటివ్ ఛార్జ్ యాక్చువల్గా సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్ చుట్టూ దూరంగానే ఉంటాయి, కానీ వాటి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లోనే ఉంటుంది.
సో అప్పుడు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కోయిన్సైడ్ అయినట్టే కదా, ఆ కాంటెక్స్ట్లో తీసుకుంటాం. సో అలాంటప్పుడు పాజిటివ్ నెగిటివ్ కోయిన్సైడ్ ఉన్నప్పుడు అక్కడ డైపోల్ ఫామ్ అవ్వదు, రైట్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కొన్ని ఎలక్ట్రికల్ ప్రాసెస్ అప్లై చేసి వీటిని ఏం చేస్తామంటే వీటిని సెపరేట్ చేస్తాం, డైపోల్గా కన్వర్ట్ చేస్తాం. మీథేన్ కూడా అంతే. ఇప్పుడు మీథేన్ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది బ్యాక్ ఉంటుంది, వెనక్కి ఉంటుంది, ఇది ఒక హైడ్రోజన్. ఇవి చుట్టూ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండటం వల్ల, సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఉండటం వల్ల వాటన్నిటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఈ సెంటర్లో ఉంటుంది, వీటికి కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇవి మాలిక్యూల్స్లో ఈ యాటమ్స్లో ఉన్న పాజిటివ్ ఛార్జీలు అన్నిటి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉంటుంది. ఈ యాటమ్స్లో ఉన్న నెగిటివ్ ఛార్జీలు అన్నిటికీ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉంటుంది. సో అన్నీ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాలో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు షేప్ ఇది దొరికింది. ఇప్పుడు ఇది కార్బన్ అనుకోండి, ఈ హైడ్రోజన్ చుట్టూ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండటం వల్ల వీళ్ళందరి యొక్క పాజిటివ్ ఛార్జ్ ఈ ఏరియాలోనే ఉంటుంది, వీళ్ళందరి యొక్క నెగిటివ్ ఛార్జ్ ఈ ఏరియాలోనే లొకేట్ అయి ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్. సో అందుకనే వీటికి డైపోల్ ఉండదు. ఇవి డైపోల్స్ కావు, బై నేచర్ ఇవి డైపోల్స్ కావు. ఇలాంటి వాటిని మనం నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. వీటిని నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఇవి నాన్ పోలార్గా ఉండవు, అంటే పాజిటివ్ నెగిటివ్ ఎండ్గా ఉండవు. ఎలక్ట్రికల్ ప్రాసెస్ అప్లై చేస్తే ఇవి నాన్ పోలార్గా మారిపోతాయి. కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, అవి బై నేచరే డైపోల్గా ఉంటాయి. పర్మనెంట్ డైపోల్స్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉందనుకోండి, HCl ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ డైపోల్. ఇది కోవలెంట్ బాండ్ అయినా కూడా ఇది పార్షియల్ నెగిటివ్గా, ఇది పార్షియల్ పాజిటివ్గా ఉంటుంది. క్లోరిన్ కొద్దిగా ఎలక్ట్రాన్స్ దగ్గర లాక్కుంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండటం వల్ల క్లోరిన్గా మన కెమిస్ట్రీలో పోతాం, కొద్దిగా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ దగ్గర లాగుతుంది. ఎలక్ట్రాన్స్ కొంచెం దగ్గరగా వచ్చేసరికి ఇది పార్షియల్ నెగిటివ్ అవుతుంది, ఇది పార్షియల్ పాజిటివ్ అవుతుంది. సో దిస్ సిస్టమ్ బికమ్స్ ఏ డైపోల్. డైపోల్ అయిపోయింది. సో దే ఆల్వేస్ విల్ బీ ఇన్ ఏ డైపోల్ సిస్టమ్ లాగానే ఉంటాయి. అంటే పర్మనెంట్ డైపోల్స్ అన్నమాట ఇవి. సో ఇలాంటి వీటిని మనం పోలార్ కాంపోనెంట్స్ అంటాం. ఇవి పోలార్ కాంపౌండ్స్ లేదా పోలార్ మాలిక్యూల్స్. ఇంతకుముందు నాన్ పోలార్. సో డైపోల్స్ని బేస్ చేసుకునే మనకి కాంపౌండ్స్ పోలారు నాన్ పోలార్గా రెండు సెపరేట్గా మనం స్టడీ చేస్తాము. అండ్ ఈ పోలారు నాన్ పోలార్కి సంబంధించింది కెమిస్ట్రీలో విపరీతమైన అప్లికేషన్స్, కాన్సెప్ట్స్, స్టెప్ బై స్టెప్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, చాలా నేర్చుకుంటాం. అంటే డైపోల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మనకి. వాటి క్యారెక్టరిస్టిక్స్ పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్, వీటి సాల్యుబిలిటీలు, వీటి కెమికల్ రియాక్షన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. పోలార్ అవన్నీ ఒక రకంగా ఉంటాయి, నాన్ పోలార్ అవన్నీ సపరేట్గా స్టడీ చేస్తాం. అంటే డైపోల్ చూడండి, వాటి ఫిజికల్ క్యారెక్టర్స్ అన్నిటికీ డైపోల్స్ కారణం, డైపోల్గా ఉండటమే కారణం. అవి డైపోల్గా ఉండటం కారణం, ఇవి డైపోల్గా లేకపోవటం వల్ల దీని క్యారెక్టర్స్కి దీనికి ఒక రకం క్యారెక్టర్స్ వచ్చాయి, డైపోల్గా ఉండటం వల్ల దీనికి ఒక రకమైన క్యారెక్టర్స్ వచ్చినాయి. అంటే వీటి యొక్క స్టడీ అంతా కూడా డైపోల్ మీద ఫిక్స్ అయ్యింది, డైపోల్ని బేస్ చేసుకొని ఉన్నది. సో అందుకనే పర్మనెంట్ డైపోల్స్ ఉన్నాయి, నాన్ పోలార్ కాంపౌండ్ డైపోల్స్ కావాలి, మనం ఎలక్ట్రికల్ ప్రాసెస్ చేస్తే డైపోల్గా అవుతుంది. ఇదండి ఈరోజు డైపోల్ అండ్ డైపోల్ మూమెంట్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు. చాలా పాయింట్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. లెంగ్తీ వీడియో అయింది, ముక్కలుగా చేసుకోనన్నా గ్యాప్ ఇచ్చి చూసుకోండి. బట్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ది నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ దగ్గరకు వస్తాను. జై హింద్.